హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి అండ్ మీరు 'షీ ఎక్స్‌ప్లెయిన్స్ ఎవ్రీథింగ్' అనే ఛానెల్ చూస్తున్నారు. ఒకవేళ మీరు నా ఛానెల్‌కి కొత్తయితే నేను నా ఛానెల్‌లో జనరల్లీ ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. నా ఛానెల్‌లో నేను జనరల్లీ టూల్స్ గురించి, టెక్నాలజీ గురించి, కోడింగ్ గురించి అండ్ ఇంకా ఒక వెరైటీ ఆఫ్ టాపిక్స్ గురించి నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేను 2 ఇంగ్లీష్‌లోను, తెలుగులోను రెండిట్లోనూ వీడియోలు చేస్తూ ఉంటాను. అండ్ సో, మీకు ఏది కంఫర్టబుల్ అయితే మీరు ఆ లాంగ్వేజ్‌లో వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఏమైనా ఐటీ రిలేటెడ్ గానీ, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ గానీ, లేకపోతే ఈవెన్ స్కూల్ టాపిక్స్ కూడా స్కూల్ అండ్ కాలేజ్‌కెళ్ళే స్టూడెంట్స్ కూడా మీకు ఎటువంటి టాపిక్స్ అయినా మీకు స్పెషల్‌గా మీకు కవర్ చేయాలి అని ఉంటే, మీరు అది ఆ టాపిక్ పేర్లు మీరు కమెంట్స్‌లో డ్రాప్ చేయొచ్చు. ఆ టాపిక్స్ ఏంటో చదివి నాకొచ్చిన టాపిక్స్ అయితే నేను మీకు దాని మీద వీడియో చేసి మీకు హెల్ప్ చేయగలుగుతాను. సో, 2 ఇంగ్లీష్‌లోనూ చేస్తాను, తెలుగులోనూ చేస్తాను. సో, మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే మీరు అందులో వాచ్ చేయొచ్చు, చేసి నేర్చుకోవచ్చు. సో, చాలా వరకు నేను కంప్యూటర్ సైన్స్, ఐటీ రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటాను. బట్ అగైన్ స్కూల్ రిలేటెడ్, కాలేజ్ రిలేటెడ్ ఏవైనా గూడా మీరు అడగొచ్చు నాకు హెల్ప్‌కి. అండ్ నేనవి నేర్చుకొని, లేపోతే రివైజ్ చేసుకొని అండ్ అవి మీకు నేను ఇక్కడికొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే. సో, ఇవాళ మనం ఏం చేద్దామంటే ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఉన్న ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి మనం నేర్చుకుందాం. సో, ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఈ మధ్య కాలంలో ఐటీ గాని, కార్పొరేట్ గాని ఎలాంటి జాబ్స్ అయినా చేయాలంటే మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాడటం తెలిసుండాలి చాలా మటుకు. సో, కోడింగ్ ఎంతైతే ఇంపార్టెంటో ఈ మధ్య కాలంలో అంతే ఇంపార్టెంట్ మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గూడా రావటం. సో, అందులో ఉన్న టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా వాడాలో తెలియటం అంతే ఇంపార్టెంట్ అవుతుంది మనకి. సో, ఇవాళ మనం ఏం చేద్దామంటే అందులో ఉన్న ఒక టూల్ మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి నేర్చుకుందాం. ఓకే. సో, ఫస్ట్‌లీ మనం వర్డ్ గురించి స్టార్ట్ చేసే ముందు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఏమేమి ఉన్నాయి మెయిన్‌లీ టూల్స్. ఒక మెయిన్ ఇంపార్టెంట్ టూల్స్ ఏమున్నాయంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంది, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఉంది అండ్ మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. సో, మెయిన్‌లీ మనం వాడేవి ఈ 3 ఫస్ట్‌వి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. సో, చాలా మటుకు మనకి ఈ 3 వచ్చినాయంటే ఆహ్, మనం చాలా ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం మన పని. సో, ఇవాళ మనం ఏం చూద్దామంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి చూద్దాం. ఓకే. సో, మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రైమరీలీ మనం దేనికి వాడతామంటే, ఎనీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయటానికి. మనం ఐటీ కంపెనీలో ఉన్నామనుకోండి, దాంట్లో మనం ఒక డాక్యుమెంటేషన్ చేయాలనుకోండి, క్లయింట్ రిక్వైర్మెంట్స్‌ని లేపోతే ఈవెన్ ఐటీ కాకపోయినా రెజ్యూమే ప్రిపరేషన్ అనుకోండి, లేపోతే స్టూడెంట్స్‌కి, లేపోతే కాలేజ్ స్టూడెంట్స్‌కి ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కాలేజ్‌లో సబ్మిట్ చేయాలన్నా సరే, ఈ మధ్యలో మనం అందరం ఎంఎస్ వర్డే వాడుతున్నాం కదా! మనమేమి హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్స్ ఏమి ప్రింట్ ఔట్ చేసేది ఆ కాన్సెప్ట్ లేదు. మోస్ట్‌లీ అందరూ వాడేది మైక్రోసాఫ్ట్ వర్డే. ఇంక్లూడింగ్ టీచర్స్ ఏమన్నా క్వెషన్ పేపర్ సెట్ చేయాలన్నా గూడా, అది గూడా మైక్రోసాఫ్ట్ వర్డ్‌లోనే చేయొచ్చు ఈ మధ్యలో. అండ్ అది మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో చేసి మనం ప్రింట్ ఔట్ తీసుకొని గూడా సర్క్యులేట్ చేయొచ్చు క్వెషన్ పేపర్స్‌ని. సో, ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది అందరికీ గూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇవాళ మనం నేర్చుకుందాం ఆహ్, ఇన్ బిగినింగ్ నుంచి. ఓకే. ఒకవేళ మీరు ఎప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడుండకపోయినా సరే, దేర్ ఈస్ నథింగ్ టు వరీ. మనం ఫ్రమ్ స్క్రాచ్ అన్నీ గూడా నేర్చుకుందాం. ఓకే. ఎలా ఓపెన్ చేయాలి? ఎక్కడ మనకి కంప్యూటర్‌లో ఎక్కడ దొరుకుతుంది? అండ్ అసలు ఏంటి? దీని ఇంటర్‌ఫేస్ ఏంటి? ఎలా ఉంటుంది? అన్నీ గూడా స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ రిలేటెడ్ వీడియోస్‌ని నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే కొన్ని భాగాల్లో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్‌లో వచ్చేసి మనం కొంత ఇంట్రొడక్టరీగా చేద్దాము. అండ్ వితిన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ హోమ్ ట్యాబ్ అని ఒకటున్నది. సో, మనం ఆ హోమ్ ట్యాబ్‌ని చూద్దాం ప్రైమరీగా ఇవాళ. అండ్ సబ్సిక్వెంట్‌లీ వీడియోస్‌లో మనం వేరేవి గూడా మిగతావి నేర్చుకుందాం. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో. కానీ ఇంకోటేంటంటే ఇది ఒక బిగినర్ లెవెల్ కోర్స్ కాబట్టి మనము ఇన్ డెప్త్ ఎళ్ళము. మనకి ఎట్ ఎ బిగినర్ లెవెల్ మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఎంత తెలిసుండాలో అంతే నేర్చుకుందాం. ఓకే. అండ్ ఈ మాత్రం తెలిస్తే మనకి సఫిషియంట్ అండి. బికాజ్ వితిన్ ఎనీ కార్పొరేట్ గాని, ఐటీ సెటప్ గాని, స్టూడెంట్స్ గాని, టీచర్స్ గాని ఇంత మాత్రం ఏదైతే బిగినర్ లెవెల్ కోర్స్ ఉన్నదో అది నేర్చుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. మీరు అన్నిటి కూడా ఎక్కడైతే మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడాలో యూ విల్ బి ఏబుల్ టు మేనేజ్. ఓకే. సో, ఇప్పుడు మనం మొదలుపెడదాం. సో, మనకిప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్కడ దొరుకుతుంది? సో, ఇన్వేరియబుల్లీ మీకు దగ్గర ల్యాప్‌టాప్ ఉన్నదన్నా, లేకపోతే డెస్క్‌టాప్ ఉన్నదన్నా ఇంట్లో మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యుండి ఉంటుంది. సో, మనకి వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో, ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి? నాకైతే ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్టు ఇక్కడ నాకిక్కడ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇక్కడ కింద నాకు టాస్క్ బార్ దీన్ని టాస్క్ బార్ అంటారు. నా టాస్క్ బార్ మీద ఆల్రెడీ పిన్ అయ్యున్నాయి నాకు. సో, ఒకవేళ మీకు పిన్ అయ్యి ఉండుండకపోతే మీరేం చేయొచ్చంటే ఇక్కడ ఈ స్టార్ట్ విండో ఉన్నది చూడండి. ఇందులోకెళ్ళొచ్చు. అండ్ ఇందులోకెళ్ళి జస్ట్ వర్డ్ అని టైప్ చేయండి.
సో టైప్ చేస్తే మీకు ఇలాంటిది ఒక వర్డ్ అనే అప్లికేషన్ దొరుకుతుంది. ఓకే. సో దీన్ని జస్ట్ ఓపెన్ చేయండి. ఓకే. ఇదర్ మీరు ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఇలాగ పిన్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఒకవేళ మీకు కూడా పిన్ చేసుకోవాలి అని ఉంటే ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి మౌస్ మీద. సో రైట్ క్లిక్ చేశాక నాకైతే అన్పిన్ అని వస్తుంది, ఎందుకంటే నాది ఆల్రెడీ పిన్ అయి ఉన్నది. మీకు పిన్ అనే ఆప్షన్ వస్తుంది, పిన్ టు టాస్క్ బార్ ఆర్ పిన్ టు స్టార్ట్ అని వస్తుంది. ఓకే. సో మీరు అది పిన్ కూడా చేసుకోవచ్చు, సో దట్ ఎవ్రీ టైమ్ ఇందులోకి వచ్చి మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. అదర్వైజ్ యూ కెన్ ఆల్వేస్ కమ్ హియర్ అండ్ ఓపెన్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకేనా. సో మనం వర్డ్ అని టైప్ చేసుకున్నామా. ఓకే. సో ఇందులోకి ఓపెన్ చేయండి దీన్ని. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేశాక అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి వెళ్ళే ముందు ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం దీన్ని ఏమంటారంటే మినిమైజ్ అంటారు. ఇది మినిమైజ్ అనేటప్పటికి మనం ఇది క్లిక్ చేస్తే జస్ట్ ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో అది మినిమైజ్ అవుతుంది, క్లోజ్ అవ్వదు. ఇక్కడ కింద ఇక్కడ పిన్ అయి ఉంటుంది చూడండి మనకి. సో దీన్ని జస్ట్ మినిమైజ్ చేస్తే మన స్క్రీన్ నుంచి కిందకి వెళ్ళిపోతుంది, కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నది. సో దీన్ని మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు, అది మినిమైజ్. ఓకే. దీన్ని ఏమంటారంటే మ్యాక్సిమైజ్ అండ్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. మ్యాక్సిమైజర్ రిస్టోర్ సైజ్, దీని బేసికల్లీ ఇంత అది దాన్ని క్లిక్ చేస్తే కాస్త ఫుల్ స్క్రీన్ వస్తుంది, లేకపోతే మళ్ళీ క్లిక్ చేస్తే చిన్నదవుతుంది. సో ఇది దీని పర్పస్ ఇది. అండ్ ఇదేమో డాక్యుమెంట్ క్లోజ్ చేయడానికి. ఓకే. సో ఇవి 3 ఫంక్షన్స్ వీటివి. ఓకే. ఇప్పుడు దీన్ని చూసాం కాబట్టి మనం దీన్ని కొంచెం మ్యాక్సిమైజ్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని ప్రైమరీగా మీరు ఓపెన్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది మీకు ఇంటర్ఫేస్. ఓకే. ఇక్కడ సైడ్‌లో మీకు 3 బటన్స్ కనిపిస్తాయి, హోమ్ అని, న్యూ అని, ఓపెన్ అని. అండ్ డిఫరెంట్ వెర్షన్స్ బట్టి మీ ఇంటర్ఫేస్ కొద్దిగా కొంచెం డిఫరెన్స్ ఉండుండొచ్చు మీ దానికి నా దానికి. బట్ ఓవరాల్ సేమే ఉంటుంది. అండ్ ఒకవేళ డిఫరెన్స్ ఉన్నా సరే కొంచెం రీఅరేంజ్ చేసుంటారు గానీ ఫీచర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కొద్దిగా స్క్రీన్ మీద మేబీ రీఅరేంజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి ఉండొచ్చు. బట్ మోర్ ఆర్ లెస్ మనం ఇది నేర్చుకున్నామంటే ఎప్పుడు వాళ్ళు వెర్షన్స్‌ని ఎన్హాన్స్ చేసినా కూడా దాని ప్రకారంగా మనం మళ్ళా దీన్ని ఇవే కాన్సెప్ట్స్ వాడుకుంటూ ఉండొచ్చు. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకు ఇక్కడ హోమ్‌లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది, న్యూ అని కనిపిస్తుంది. ఇక్కడేమో రీసెంట్ ఫేవరెట్ షేర్డ్ విత్ మీ అని వస్తుంది. సో న్యూ అంటే మనం ఏదైనా కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ ఆల్రెడీ నాది ఏదైనా క్రియేటెడ్ డాక్యుమెంట్ ఉన్నది అంటే నేను దాన్ని ఓపెన్ చేయాలి అనుకుంటుంటే ఇక్కడి నుంచి చేయొచ్చు. ఇది రీసెంట్ అంటే నేను రీసెంట్‌లీ ఏమైనా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుంటే అవి ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంటాయి. నేనేవో కొన్ని క్రియేట్ చేశాను, సో అవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి, సేవ్ అయి ఉన్నాయి ఇవి ఇక్కడ. సో నేను ఏదైనా క్రియేట్ చేసింది కూడా ఓపెన్ చేయొచ్చు నేను ఇక్కడి నుంచి. అండ్ ఒక్కొక్కసారి మనం ఫేవరెట్ అని మార్క్ చేసుకుంటాం, అంటే నాకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే నేను ఆ డాక్యుమెంట్కి వెళ్ళి దాన్ని ఫేవరెట్ అని మార్క్ చేస్తాను. సో అదేమో ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే షేర్డ్ విత్ మీ. సో మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మనం ఈవెన్చువల్లీ సబ్సిక్వెంట్ వీడియోస్లో చూద్దాము, కొలాబరేషన్ అనేది ఒక ఆప్షన్ ఉందండి. సో ఆ కొలాబరేషన్ ఏంటంటే మనము ఇప్పుడు నేను ఒక టీచర్‌తో లేకపోతే నేను ఒక కార్పొరేట్ సెటప్‌లో పనిచేస్తుంటే ఒక ముగ్గురు, నలుగురు టీమ్ ఉన్నదనుకోండి. నేను ఆ డాక్యుమెంట్‌ని క్రియేట్ చేసేటప్పుడు నేను ఇంకో ముగ్గురు, నలుగురు కూడా ఆ డాక్యుమెంట్‌ని షేర్ చేసి మేము నలుగురము ఒకే డాక్యుమెంట్ మీద పనిచేసేలాగా ఒక ఫీచర్ ఉన్నది. దాన్ని కొలాబరేట్ అంటారు. సో అది ఇక్కడ ఈ షేర్డ్ విత్ మీగా కనిపిస్తుంది. సో ఎవరైనా వాళ్ళ డాక్యుమెంట్‌ని నాతో షేర్ చేసుంటే అది దీని కింద వస్తుంది. సో వాళ్ళ డాక్యుమెంట్‌ని నాతో షేర్ చేసుంటే నేను కూడా అదే డాక్యుమెంట్ మీద వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దాని డాక్యుమెంట్ మీద నేను పనిచేయొచ్చు. సో వాళ్ళు ఏమన్నా ఒక డాక్యుమెంట్‌లో చేంజెస్ చేశారనుకోండి, అదే డాక్యుమెంట్‌లో నేను కూడా వెళ్లి చేంజెస్ చేయొచ్చు. సో మేము అంతా నేను వేరే దాని మీద, మీరు వేరే దాని మీద అలా పనిచేయాల్సిన అవసరం లేదు. మనం కొలాబరేట్ చేసుకుంటే ముగ్గురు, నలుగురు కలిసి ఒకే డాక్యుమెంట్ మీద సింగిల్‌గా పనిచేయొచ్చు. అండ్ అది అప్డేట్ అందరి చేంజెస్ దాని మీద అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. అది మన కొలాబరేట్ ఆప్షన్. సో ఎవరైనా నాతో కొలాబరేట్ చేస్తూ ఉంటే నాతో షేర్డ్ విత్ మీ అని వస్తుంది, అవి ఇక్కడ వెతుక్కోవచ్చు మనం. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మన న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి మనం ఇద్దరు ఇక్కడి నుంచైనా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉన్నది చూడండి, ఇందులో నుంచైనా క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అని వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే కాస్త కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్స్ ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ కొన్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రెజ్యూమే క్రియేట్ చేయాలని ఉన్నదనుకోండి, నేను ఇక్కడ స్క్రోల్ చేస్తే నాకు ఏదైనా ఒక రెజ్యూమే టెంప్లెట్ దొరకచ్చు ఎక్కడైనా. ఓకే. ఒక టెంప్లెట్ ఉండుండొచ్చు, ఆల్రెడీ ఉంటాయి, జనరల్లీ ఉంటాయి, రెజ్యూమేలు ఉంటాయి. ఇక్కడ చూడండి బోల్డ్ మోడర్న్ రెజ్యూమే అని ఉన్నది. సో నేను ఇది తీసుకొని నేను దీని నుంచి డైరెక్ట్‌గా నా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. ఇక్కడ రెజ్యూమే ఉన్నది, లేకపోతే ఇక్కడ క్యాలెండర్ ఉన్నది, ఇదేదో ఇన్విటేషన్ లాగా ఉన్నది. సో ఇవి కూడా వాడుకోవచ్చు మనం. అండ్ స్పెసిఫిక్‌గా నాకేమైనా కేటగిరీస్‌లో వెతకాలనుకోండి, బిజినెస్ అనుకోండి, లేకపోతే నేను ఇందులోకి వచ్చి వెతకచ్చు కావాలంటే. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లైయర్ లాగా ఏదైనా వెతుకుతుంటే ఇక్కడొచ్చి నేను వెతుక్కోవచ్చు. ఓకే. సో అలాంటివి ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి.
మనకు కావాలంటే ఇందులో నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇవాళ మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అర్థం చేసుకోవటానికి మనం ఒక బ్లాంక్ డాక్యుమెంట్‌లోకెళ్దాం. ఓకే. సో, అది ఇక్కడ మనకిక్కడ దొరుకుతుంది. ఇది ఓపెన్ చేసుకుందాం మనం. ఓకే. సో, ఇది ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ ఇలాగుంటుందండి. సో, ఈ ఇంటర్ఫేస్‌లో కొన్ని టెర్మినాలజీస్ నేర్చుకుందాం ఫస్ట్. ఇక్కడ ఈ పైన ఏదైతే ఉన్నదో దీన్నేమంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఓకే. క్విక్ యాక్సెస్ టూల్ బార్ కింద ఉండేవి ఇవేవైతే కనిపిస్తున్నాయో ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటినేమంటారంటే కమాండ్ కమాండ్స్ అంటారు బేసికల్లీ. కమాండ్ ట్యాబ్స్ అంటారు. దిస్ ఈస్ అ ట్యాబ్. ఇదొక ట్యాబ్. ఇక్కడ క్లిక్ చేశారంటే ఇది ఇంకో ట్యాబ్, ఇది ఇంకో ట్యాబ్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాస్ కమాండ్ ట్యాబ్స్. ఓకే. అండ్ ఒక్కొక్క కమాండ్ ట్యాబ్ లోపల ఇవేవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ ద కమాండ్స్. సో, మనం ఒక డిఫరెంట్ కమాండ్స్ వాడుతూ ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్‌ని మనం వాడుకోవచ్చు. సో, దీని లోపల ఒక్కొక్క కమాండ్ ట్యాబ్‌లో ఉండే వాటిని వీటినన్నిటిని కమాండ్స్ అంటారు. సో, వర్డ్ వాళ్ళు ఏం చేశారంటే డిఫరెంట్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఏవైతే సిమిలర్ కమాండ్స్ ఉన్నాయో వాటినన్నిటిని గ్రూప్ చేసి ఒక ట్యాబ్ కింద పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఒక సిమిలర్ టైప్ ఆఫ్ కమాండ్స్‌ని తీసుకొని హోమ్‌లో పెట్టారు. ఇన్సర్ట్‌లో ఏం చేశారంటే సిమిలర్ కమాండ్స్ అన్నీ తీసుకొని ఒక ఇన్సర్ట్ ట్యాబ్‌లో పెట్టారు. ఓకే. అలాగా డిఫరెంట్ కమాండ్స్‌ని గ్రూప్ చేసి మనకి ఒక డిఫరెంట్ ట్యాబ్స్‌లో పెట్టారనమాట. సో, ఈ కమాండ్స్‌ని మనం స్లోగా నేర్చుకుందాము. బిఫోర్ వీటికెళ్ళే ముందర ఏం చేద్దామంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్‌ని కూడా ఒకసారి చూద్దామండి. సో, క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో మనకేంటంటే ఈ కమాండ్స్ ఏవైతే నేను చెప్తున్నానో కొన్ని ఉండొచ్చండి. కొన్ని కమాండ్స్ మనము చాలా ఫ్రీక్వెంట్‌గా వాడేవి ఉండొచ్చు. సో, వాటికి మేబీ నాకు లోపలికెళ్ళి వెతుక్కోవటం నచ్చకపోవచ్చు. అండ్ మేబీ ఐ వాంట్ ఇట్ టు బి అవైలబుల్ కొంచెం మోర్ ఈజీలీ అండ్ మోర్ కన్వీనియంట్‌లీ. ఎందుకంటే నేను దాన్ని ఫ్రీక్వెంట్‌గా వాడుతూ ఉంటా. సో, వాటిని మనం ఏం చేయొచ్చంటే మనం ఇక్కడ వాటిని పిన్ చేసుకోవచ్చు. సో, ఇది ఇక్కడ ఈ డ్రాప్ డౌన్‌ని క్లిక్ చేశారంటే మీకు కనిపిస్తుందేంటంటే ఇక్కడ ఏమేమి టిక్ మార్క్ ఉన్నాయో అవి పిన్ అయ్యి ఉన్నాయి మనకి. సేవ్, అండు, రీడు ఇలాంటివి ఆటోమేటికల్లీ సేవ్ ఇక్కడ పిన్ అయ్యి ఉన్నాయి. ఇవే మనం ఇక్కడ చూస్తున్నాం చూసారా? ఇక్కడ పిన్ అయ్యి ఉన్నాయి. సో, ఇదేంటంటే ఈ కమాండ్స్‌ని మనం ఫ్రీక్వెంట్‌గా వాడతాం. అండు అంటే ఏంటి బేసికల్లీ నేనేదైనా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేశాననుకోండి. ఏబీసీడీ అని టైప్ చేశాను. నాకిప్పుడు నేను టైప్ చేసింది నచ్చలేదు. ఓకే. నేను నచ్ ఏబీసీడీ అని టైప్ చేసి నేను దీన్ని ఏదో ఒక ర్యాండమ్‌గా ఏదో చేశాను దీన్ని. నేనేం చేశానో నాకు నచ్చలేదు. సో, నేను అండు చేయొచ్చంటే నేను ఏదైతే చేశానో దాన్ని రిమూవ్ చేయటం అనేది అండు. ఓకే. సో, దాన్ని అండు ఎలా చేస్తామంటే ఇక్కడ ఈ అండు బటన్ ఉన్నది చూసారా? ఇది నొక్కటం అంతే. ఇంకోసారి అండు చేస్తే ఇది వెళ్ళిపోయింది మనం చేసింది. అండ్ సిమిలర్‌లీ రీడు అంటే నేను ఏదైతే అండు చేశానో దాన్ని మళ్ళా రీడు చేయటం అనేది రీడు. ఓకే. సో, ఇది అండు, రీడు. సో, వీటిని మనం చాలా ఫ్రీక్వెంట్‌గా వాడుతూ ఉంటాం మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో అండ్ మొత్తం ఎంఎస్ ఆఫీస్‌లో. సో, జనరల్లీ వీటిని ఇక్కడ పిన్ చేసి పెట్టుకుంటాం మనం. ఓకే. సో, ఇవి కాకుండా మనకి ఇంకేమన్నా ఫ్రీక్వెంట్‌లీ వాడుతూ ఉంటాం మనకి అనే ఐడియా ఉంటే, మనం వాటిని కూడా ఇక్కడ పిన్ చేసి పెట్టుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాననుకోండి. ఇక్కడ చూడండి క్విక్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. లేకపోతే రీడ్ అలౌడ్ ఉంది. రీడ్ అలౌడ్ అనేది ఏంటంటే మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఒక ఫీచర్ అండి. మనకి ఒక టెక్స్ట్ ఉన్నదనుకోండి మన వర్డ్ డాక్యుమెంట్‌లో దాన్ని మనం ఆహ్, రీడ్ అలౌడ్ ఒక ఆడియో లాగా దాన్ని ప్లే చేయాలంటే మనకు ఆ రీడ్ అలౌడ్ ఫీచర్ బెనిఫిషియల్ ఉంటుంది. సో, చాలామంది టీచర్స్‌కి లేకపోతే స్టూడెంట్స్‌కి ఇది చాలా బెనిఫిషియల్ అవ్వచ్చు. మేబీ వాళ్ళకి డాక్యుమెంట్ ఓపెన్ చేసి చదవటం విసుగేమో. సో, అప్పుడు వాళ్ళు ఈ రీడ్ అలౌడ్ ఫీచర్‌ని పిన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీక్వెంట్‌గా వాడుతూ ఉండొచ్చు వాళ్ళు. సో, ఆ రీడ్ అలౌడ్‌ని ఫర్ ఎగ్జాంపుల్ పిన్ చేసుకోవచ్చు. సో, పిన్ చేసుకోవటానికి యూ జస్ట్ హావ్ టు క్లిక్ హియర్. సో, అది ఇక్కడ పిన్ అవుతుంది మనకి. ఓకే. ప్రస్తుతానికి నాకు ఇదొద్దు. అందుకే నేను మళ్ళా అన్‌పిన్ చేస్తున్నాను. రిమూవ్ చేస్తున్నాను. ఓకే. ఇది కాకుండా మనకి ఇంకేమన్నా అడిషనల్ కమాండ్స్‌ని కూడా ఇక్కడ పిన్ చేసుకోవాలనుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఏవో 10 15 ఉన్నాయి అంతే ఉన్నాయి. నేను ఇవి కాకుండా ఇంకేమైనా కమాండ్స్ పిన్ చేద్దాం అనుకుంటూ ఉంటే, నేనిక్కడ డ్రాప్ డౌన్‌లోకెళ్ళి ఈ మోర్ కమాండ్స్‌లోకెళ్ళొచ్చు. ఓకే. మోర్ కమాండ్స్‌కెళ్తే ఇక్కడ నాకున్న లిస్ట్ ఆఫ్ కమాండ్స్ అన్నీ వర్డ్ లోపల ఉన్నవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో, ఇందులో నుంచి కూడా నేను పిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేబీ హైలైట్ లాంటిది ఏదైనా ఫ్రీక్వెంట్‌గా వాడతాననుకోండి. నేనేం చేయొచ్చంటే అది సెలెక్ట్ చేసుకొని పిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ పెయింటర్ అనే టూల్ ఉన్నది. ఒకవేళ నేను ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా వాడుతూ ఉండేట్టయితే దీన్ని నేనేం చేయొచ్చంటే ఇక్కడ యాడ్ చేసుకొని ఓకే నొక్కొచ్చు. ఓకే. ఓకే నొక్కితే అది ఇక్కడ పిన్ అయిపోయింది మనకి. ఒకవేళ నాకు వద్దు అంటే నేను మళ్ళా ఎళ్ళిపోయి అది ఇక్కడ నాకు కనిపించట్లేదు. ఎందుకంటే నేను మోర్ కమాండ్స్‌లో నుంచి తీసుకున్నా. దీన్ని మళ్ళా తీసుకొని మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. రిమూవ్ క్లిక్ చేస్తే వెనక్కెళ్ళిపోతుంది. ఓకే. మళ్ళా ఓకే నొక్కానంటే అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓకే. సో, ఇది మన క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనమాట. సో, ఏవైతే మీరు కమాండ్స్ ఫ్రీక్వెంట్‌గా వాడతారో మీరు అక్కడికి వాటిని తీసుకొని ఇక్కడ మీరు పిన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు వర్డ్‌లో మనం టైప్ చేయటం మొదలెడదామండి. దీన్నేమంటారంటే ఇది కర్సర్ అంటారు. ఓకే. సో, మనం ఏదైనా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు మన కీబోర్డ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంట్రొడక్షన్ అని టైప్ చేస్తాను. ఓకే. ఆహ్, ఇంట్రొడక్షన్ టు ఎంఎస్
వర్డ్ అని టైప్ చేసుకుంటా. ఓకే. మేబీ నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాను వేర్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఒక ఇంట్రడక్షన్ టు ఎంఎస్ వర్డ్ అనే డాక్యుమెంట్‌ని ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను. సో, దాని గురించి నేను ఒక ఇంట్రొడక్టరీ టైటిల్ పెట్టుకున్నాననమాట డాక్యుమెంట్‌కి. సో, జనరల్లీ మనం డాక్యుమెంట్స్ చూస్తాం కదా! ఒక టైటిల్ ఉంటుంది. దాని కింద టెక్స్ట్ ఉంటుంది. మేబీ ఇమేజెస్ ఉండొచ్చు, టేబుల్స్ ఉండొచ్చు, స్టైల్స్ ఉండొచ్చు దాని మీద. ఎందుకంటే హెడ్డింగ్ ఏమో పెద్దగా ఉంటుంది. దాని లోపల ఉన్న కంటెంట్ ఏమో చిన్నగా ఉంటుంది. తర్వాత కొన్ని చోట్ల మనం టెక్స్ట్‌కి మనం కలర్ గూడా రాసుకోవచ్చు. ఎందుకంటే అది ఇంపార్టెంట్ నోట్ అనుకోండి. దాన్ని కొంచెం హైలైట్ చేయొచ్చు మనం. లేపోతే కొన్నేమో మనం బోల్డ్‌గా పెట్టుకోవచ్చు. సో దట్ చదివే వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా ఇది నోటీస్ చేస్తారు అని బోల్డ్‌గా చేసుకోవచ్చు దాన్ని మనం. అండ్ ఇలాగ వెరైటీగా మనం డాక్యుమెంట్స్‌ని చూస్తూ ఉంటాం కదా! సో, అటువంటివన్నీ గూడా మనం మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఎలా చేయొచ్చు అనేవి కూడా మనం చూద్దాం గ్రాడ్యుయల్లీ. ఓకే. సో, దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక టైటిల్ ఆఫ్ డాక్యుమెంట్ అన్నట్టు పెట్టుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ కమాండ్ ట్యాబ్స్‌లోకి వెళ్ళే ముందు ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఒక్కొక్క కమాండ్ ట్యాబ్ లోపల మనం ఇలాగ ఎళ్ళామంటే దీన్ని ఫర్దర్ మనం కేటగరైజ్ చేశారనమాట. ఎలాగంటే ఇప్పుడు హోమ్‌లోకెళ్తే నాకిక్కడ చూసారా క్లిప్ బోర్డ్ ఉన్నది, ఫాంట్ ఉన్నది, పారాగ్రాఫ్ ఉంది, స్టైల్స్ ఉన్నది. సో, దీంట్లో మళ్ళా ఏం చేశారంటే మళ్ళా సిమిలర్ కమాండ్స్‌ని తీసుకొని ఒక్కొక్క ట్యాబ్ కింద వాటిని గ్రూప్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ రిలేటెడ్ కమాండ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఒక గ్రూప్‌లో పెట్టారు. సో దట్ మనకి వెతుక్కోవటం ఈజీ అవుతుంది. ఓకే. ఫాంట్ రిలేటెడ్ అంటే ఇప్పుడు మన టెక్స్ట్ కొంచెం పెద్ద సైజ్ ఉండాలి. లేకపోతే దానికి బోల్డ్‌గా ఉండాలి. లేకపోతే ఎక్కడైనా హైలైట్ చేయాలనుకుంటుంటే ఇవన్నీ ఫాంట్ ఫీచర్స్ అంటారు వీటిని. సో, ఆ ఫాంట్ ఫీచర్స్ మనకన్నీ కన్వీనియంట్‌గా ఉండటానికి వాటన్నిటిని మళ్ళా గ్రూప్ చేసి ఒక సింగిల్ గ్రూప్‌లో పెట్టారండి. సో, అలాగా ఇలా కేటగరైజ్ చేశారు క్లిప్ బోర్డ్, పారాగ్రాఫ్. సో, మనకెప్పుడైనా ఒక కమాండ్ చూసామనుకోండి, అది దేనికి అప్లై చేస్తున్నారు అనేది మనకు అర్థం అవ్వటానికి దాని కింద ఉన్న ఈ వర్డ్‌ని చూస్తే కాస్త మనకు ఐడియా వస్తుంది. సో, ఈ కమాండ్ చూసామనుకోండి మనకు ఐడియా వస్తుంది ఏంటంటే ఫాంట్ రిలేటెడ్ అని. లేకపోతే ఇది చూసామనుకోండి మనకొక ఐడియా వస్తుంది. ఇది పారాగ్రాఫ్ రిలేటెడ్ ఏదైనా కమాండ్ అన్నట్టు. ఓకే. సో, అది కూడా మనం చూసుకోవచ్చు. మనకు కొంచెం బెటర్ ఐడియా వస్తుంది. ఓకే. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఫార్మాటింగ్ ఫీచర్స్ నేర్చుకుందాం. సో, ఫార్మాటింగ్ ఫీచర్స్ అనేదే నేనేదైతే చెప్పానో ఇప్పుడు మన డాక్యుమెంట్ చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ టైటిల్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. తర్వాత సబ్ టైటిల్ వచ్చేసేటప్పటికి కొంచెం చిన్నదుంటుంది. దాని లోపల ఉన్న టెక్స్ట్ అయితే ఉన్నదో అదొక పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. అండ్ ఆ పారాగ్రాఫ్ ఏమో చిన్న లెటర్స్‌లో ఉంటాయి ఇంకా కాస్త. ఒక్కొక్కసారి మనము హైలైట్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది మనకి. లేకపోతే కొన్నిసార్లేమో బోల్డ్‌గా రాస్తాము. అవన్నీ ఎలా చేయాలనేది కా వాళ్ళు ఎంఎస్ వర్డ్ దాన్ని ఏమని కేటగరైజ్ చేశారంటే టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటారు దాన్ని. ఓకే. సో, ఆ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలా చేయాలో మనం చూద్దాం ఇవాళ. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ టు ఎంఎస్ వర్డ్ అనేది నా టైటిల్ కదా! సో, ఇప్పుడు నేను దీనికి ఫార్మాటింగ్ ఎలా అప్లై చేయాలి? సో, మనకి 2 ఉన్నాయి ఆప్షన్స్ అండి ఇక్కడ. ఈథర్ మనం ఫార్మాటింగ్ అప్లై చేయటానికి మన టెక్స్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడున్న ఫార్మాటింగ్ అప్లై చేయొచ్చు. లేకపోతే మనం ఫస్ట్ టైప్ చేసే ముందే ఈ కర్సర్ ఏదైతే ఉన్నదో దీనికి మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత టైప్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెలెక్ట్ చేస్తాము. ఈ సెలెక్ట్ చేసి దీనికి కొంచెం దీన్నేం చేద్దామంటే ఈ ఫీచర్స్‌ని అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఇది బోల్డ్ అన్నారనుకోండి. ఇది ఏదైతే ఉన్నదో కొంచెం బోల్డ్‌గా వస్తుంది. మీరు నోటీస్ చేయగలుగుతున్నారు డిఫరెన్స్. ఓకే. ఇది మనం అప్లై చేయాలంటే ఒకసారి క్లిక్ చేయాలి. ఇది అప్లై చేసింది తీసేయాలంటే దాని మీదే మళ్ళా క్లిక్ చేయండి అది వెళ్ళిపోతుంది. ఓకే. సో, అలాగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూసారనుకోండి కొంచెం బోల్డ్ ఉంచుకొని చూద్దాం మనం మిగతా ఫీచర్స్. దీన్ని బోల్డ్ అంటారు. దీన్నేమో ఐటాలిక్స్ అంటే కొంచెం స్లాంట్‌గా వస్తుంది మనకి టెక్స్ట్ ఏదైతే ఉన్నదో కొంచెం ఇది స్లాంట్ అయింది ఇప్పుడు. నాకు హెడ్డింగ్‌కి ఐటాలిక్స్ వద్దు కాబట్టి నేను తీసేస్తాను. ఇప్పుడు ఇంకోటి అండర్‌లైన్ అని ఉన్నది. మనకి ఈ టైటిల్ ఏదైతే ఉన్నదో దాన్ని అండర్‌లైన్ చేయాలనుకుంటే ఇలా అండర్‌లైన్ చేయొచ్చు. ఓకే. అండ్ అండర్‌లైన్‌లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఒక వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండర్‌లైన్ కింద. ఇప్పుడు అవి ఎక్కడ కనిపిస్తాయంటే మనం దీనికి ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ ఒక వెరైటీ ఉన్నది. డబుల్ లైన్స్ ఉన్నది. లేకపోతే థిక్ లైన్ ఉన్నది. లేకపోతే మనకి ఇలాగ డాటెడ్ లైన్స్ కావాలనుకోండి. అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మనకి సింగిల్ లైనే కావాలి కానీ కొంచెం థిక్‌గా కావాలనుకోండి. ఇక్కడ చూడండి అండర్‌లైన్ కలర్స్ గూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది వద్దు. నాకు కాస్త యెల్లో కలర్‌లో అండర్‌లైన్ కావాలనుకోండి. లేకపోతే బ్లూలో అండర్‌లైన్ చేయాలనుకుంటుంటే గ్రీన్ గాని ఏదైనా ఇలాంటి కలర్స్ మనం పిక్ చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడి నుంచి. ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ యెల్లోలో పెట్టి ఉంచుతాను. ఓకే. మనకి ఒకవేళ అండర్‌లైన్ నచ్చలేదు అంటే, మనం ఇక్కడికెళ్ళిపోయి నన్ అనేది గూడా క్లిక్ చేయొచ్చు. నన్ అని క్లిక్ చేస్తే నో అండర్‌లైన్. ఓకే. మనం ఏదైతే అండర్‌లైన్ చేసామో అది రిమూవ్ అయిపోతుంది. ఇందాక చెప్పినట్టు మనం అండు గూడా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చేసేసాను. కానీ నాకు నా అండర్‌లైన్ మళ్ళా కావాలి. నాకు అండర్‌లైన్ కావాలంటే నేను ఈ సెలెక్ట్ చేసుకొని మళ్ళా అండర్‌లైన్ క్లిక్ చేయొచ్చు. లేకపోతే నేను
బిఫోర్ నేను జస్ట్ ఇప్పుడు ఏదైతే రిమూవ్ చేసేసానో నాకు ఆ యాక్షన్ మళ్ళా చేయాలి అంటే అండు నొక్కుతానండి. అండు బటన్ క్లిక్ చేసినప్పుడు నేను ఏదైతే లాస్ట్ యాక్షన్ చేశానో అది మళ్ళా అండు అవుతుంది. సో నేనేం చేశానంటే లాస్ట్ యాక్షన్ ఇది సెలెక్ట్ చేసి దీన్ని ఏం చేశానంటే నన్ అని క్లిక్ చేశాను. సో ఇప్పుడు నేను అండు క్లిక్ చేస్తే మై లాస్ట్ యాక్షన్ విల్ బి అన్‌డన్. అంటే నేను ఏదైతే లాస్ట్ చేశానో దాన్ని అండు అవుతుంది. ఓకే. సో ఇది అండు అయింది ఇక్కడ. ఆల్ రైట్. ఇప్పుడు మనం ఇది చూసుకున్నాం. ఈ 3 ఫీచర్స్ చూసాం. నెక్స్ట్ ఇంకో ఫీచర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగా చిన్నదిగా ఉందనుకోండి టెక్స్ట్. నాకు కొంచెం పెద్ద సైజ్ కావాలి. సో సైజ్ రిలేటెడ్ ఏమో ఇక్కడ ఉంది. కానీ సైజ్ చూసే ముందు మనం స్టైల్స్ కూడా చూద్దాం. ఓకే. దీన్నేమంటారంటే ఇవి ఎంఎస్ వర్డ్ వాళ్ళకి మనకి ఒక వెరైటీ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇందులో నేను ఏదైనా చూస్ చేసుకోవచ్చండి. ఇవి చేసేటప్పుడు చూడండి ఇక్కడ టెక్స్ట్ మారుతూ ఉన్నది. సో నాకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాస్త పెద్దగా నా డాక్యుమెంట్ కొంచెం ఫ్యాన్సీగా చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఇదేదైనా సెలెక్ట్ చేస్తాను నేను అల్జీరియన్ అనేది. సో ఇది ఒక వెరైటీ ఆఫ్ స్టైల్స్. ఇక్కడ బోల్డ్ అండ్ స్టైల్స్ ఉన్నాయి. మీకు ఏ స్టైల్ కావాలంటే అది చూసుకొని చూస్ చేసుకోవచ్చు మీరు. ఓకే. మీకు ఏది ఇది అపీలింగ్‌గా అనిపిస్తే మీ డాక్యుమెంట్‌కి. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి సైజ్ కావాలనుకోండి పెద్దది. ఇక్కడ చూడండి 12 అని కనిపిస్తుంది. ఇది ఫాంట్ సైజ్. సో ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకొని మనం కొంచెం దీన్ని పెద్దదిగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 12 సైజ్‌లో ఉన్నది. ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే 14 తక్కువ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనకు కావాలంటే. నేను ఇక్కడ ఒక 18 గాని ఒక ఇంట్రొడక్షన్ టైటిల్ స్లైడ్ కాబట్టి కొంచెం పెద్దదిగా పెట్టుకుంటాను. 24 అన్నట్టు పెట్టుకుంటాను. ఓకే. ఓకే. ఇది మనం ఇక్కడ సైజ్‌ని ఏం చేయొచ్చంటే ఇక్కడి నుంచైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సైజ్ రిలేటెడే అండి. ఇదేంటంటే ఇది క్లిక్ చేసినప్పుడు 1 సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది క్లిక్ చేసినప్పుడు 1 సైజ్ తగ్గుతుంది. మనం జస్ట్ ఇక్కడ చూసుకుందాం. ఇది క్లిక్ చేస్తే ఒక్కొక్కసారి నేను క్లిక్ చేసినప్పుడల్లా ఇది 20లో ఉన్నది చూడండి మళ్ళా ఇప్పుడు 18కెళ్ళింది. సో సారి క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ తక్కువ పాయింట్‌కెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20లో ఉంటే ఒకసారి క్లిక్ చేస్తే 18కెళ్తుంది, 16కెళ్తుంది అలాగా. ఓకే. అండ్ నేను పెంచాలంటే సైజు ఇది ఒక ఇంక్రీజ్ నేను క్లిక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి పెంచాలనిపించినప్పుడల్లా ఒక్కొక్క పాయింట్ నేను దీన్ని క్లిక్ చేయొచ్చు. నౌ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక క్లయింట్‌కి పనిచేస్తున్నారు అండ్ కొన్ని సార్లు క్లయింట్స్ బాగా స్పెసిఫిక్‌గా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే మాకు ఫాంట్ సైజ్ మాకు 21 కావాలి అంటారు. ఓకే. మీకు ఇప్పుడు 21 కావాలనుకోండి. ఈ డ్రాప్ డౌన్‌లో యాక్చువల్లీ చూస్తే మనకు 21 లేదు. 20 ఉన్నది, 22 ఉన్నది. కరెక్ట్? సో దీన్ని మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ కర్సర్ పెట్టుకొని మనకు సపోజ్ స్పెసిఫిక్ ఏదైనా సైజ్ కావాలంటే ఇక్కడ టైప్ చేసి ఎంటర్ నొక్కొచ్చు. ఓకే. సో ఆ ఆప్షన్ కూడా ఉన్నది మనకి. ఓకే. సో ఇప్పుడు ఇది ఫాంట్ సైజ్ కూడా చూసాము. మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే కేసెస్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంటైర్ డాక్యుమెంట్ టైప్ చేశాననుకోండి. అండ్ ఇదంతా టైప్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే నా క్లయింట్ వచ్చి చెప్పారు నాకు ఈ డాక్యుమెంట్ మొత్తం అంతా క్యాప్స్ లాక్‌లో కావాలి. క్యాపిటల్ లెటర్స్‌లో మొత్తం అంతా. సో ఇప్పుడు నేను అది మొత్తం కూర్చొని మొత్తం టైప్ చేయలేను కదా! సో మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉన్నది. అదేంటంటే కేస్ చేంజింగ్ అనేది కూడా ఉన్నది. సో ఇది మనం చూడటానికి నేను ఇక్కడ ఒకటి ఏదైనా టైప్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఇక్కడ నోటీస్ చేస్తారు ఇంకోటేంటంటే నేను చెప్పినట్టు ఈథర్ మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం స్టైల్స్ అప్లై చేయొచ్చు. లేకపోతే మనం ఆల్రెడీ దీనికి స్టైల్ అప్లై చేయొచ్చు. నేను ఎంటర్ నొక్కినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి బోల్డ్ ఆల్రెడీ ఆన్‌లో ఉన్నది. ఇదేమో అల్జీరియన్ అని ఉంది. 21 అని ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బోల్డ్ వద్దు అంటే నేను ఈథర్ టైప్ చేశాక రిమూవ్ చేయొచ్చు. లేకపోతే ముందే రిమూవ్ చేసి పెట్టుకోవచ్చు నేను. ఓకే. ముందే రిమూవ్ చేసి పెట్టుకొని కొంచెం దీని సైజ్ కూడా నేను తగ్గించి పెట్టుకుంటాను. 20 అలా పెట్టుకుంటాను. ఇప్పుడు మనం కేస్ సెన్సిటివ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఏం చేద్దామంటే ఇంకోసారి ఇది టైప్ చేసి పెట్టుకుందాం. దీన్నేం చేద్దామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా టెక్స్ట్ కూడా చూసుకుందామండి. ఒక నిమిషం. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవటానికి మనం ఇంకోటి ఏదైనా కైండ్ ఆఫ్ స్టైల్ వెతుక్కుందాం. ఎందుకంటే ఈ అల్జీరియన్‌లో మీరేం నోటీస్ చేశారంటే మీరు ఏం చేసినా సరే అల్జీరియన్ అనే స్టైల్ ఏమవుతుందంటే ఇట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఇఫ్ యూ సీ ఓవర్ హియర్ ఈ స్టైల్స్ గాని ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్. అల్జీరియన్ అనేది ఓన్లీ క్యాపిటల్ లెటర్స్. సో మనం దీని మీద కేస్ అప్లై చేయలేము. ఎందుకంటే ఆ స్టైలే అలాంటిది కదా! సో నేనేం చేస్తానంటే జస్ట్ క్యాలిబ్రీలోకి వెళ్ళిపోతాను మళ్ళా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. మళ్ళా ఇంకోసారి టైప్ చేస్తాను. ఇంట్రొడక్షన్ లేపోతే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అన్నట్టు పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది మొత్తం ఏదైతే ఉన్నదో నాకు అండర్‌లైన్ వద్దనుకోండి. నేను దీన్ని ఏం చేయొచ్చు ఇక్కడ సెలెక్ట్ చేసి నన్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్? ఓకే. నా అండర్‌లైన్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే దీన్ని కేస్ చేంజింగ్ చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ ఉన్నది చూసారా? ఇది చేంజ్ కేస్ అని ఉన్నది. ఇది క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ వస్తాయండి ఇక్కడ. లోవర్ కేస్ ఉన్నది, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, టాగిల్ కేస్. ఇవి జస్ట్ ప్లే చేసి చూద్దాం చూడు. లోవర్ కేస్ నొక్కితే మొత్తం అంతా లోవర్ కేస్‌లోకి స్వాప్ అయింది.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకంతా అప్పర్ కేస్‌లో కావాలనుకోండి, ఇలా చేసుకోవచ్చు మనం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆల్ఫాబెట్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ క్యాపిటలైజ్ కావాలనుకోండి, ఇది క్లిక్ చేసుకోవచ్చు నేను. లేపోతే ఇది వద్దు నాకు సెంటెన్స్ కేస్ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ ఆఫ్ ద ఎంటైర్ సెంటెన్స్ విల్ బి క్యాపిటల్ అంతే. ఇంకేది ఉండదు క్యాపిటల్. అది కూడా నేను పెట్టుకోవచ్చు. లేపోతే టాగల్ కేస్ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ విల్ బి స్మాల్, ఆల్ అదర్స్ విల్ బి క్యాపిటల్. ఇది కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే. నా సినారియోకి నేను క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ పెట్టుకుంటానండి. ఓకే. ఇప్పుడు క్యాపిటలైజ్ లేకపోతే అప్పర్ కేస్ కూడా పెట్టుకోవచ్చు మనం. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ పెట్టుకుందాం. ఓకే. ఇది పెట్టుకున్నాక నేను ఇందాక చెప్పిందేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అల్జీరియన్‌కి నేను ట్రై చేసి ఇది అప్లై చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ కేస్ పెట్టాననుకోండి. ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఈ అల్జీరియన్ అనే కేసే అలాంటి కేస్ స్టైలే అలాంటిది వేరిన్ ఎవ్రీథింగ్ ఈస్ క్యాపిటల్స్. సో, అందుకని మనం దానికి అప్లై చేయలేము. సో, ఇంకేదైనా స్టైల్ చూస్ చేసుకుంటే మీరు ఈ కేస్‌ని అప్లై చేయొచ్చు. సో, కొన్నిటికి అప్లై చేయగలుగుతారు. కొన్నిటికి చేయలేరు. ఇలాంటివి ఆల్ క్యాప్స్ స్టైల్ అయితే చేయలేకపోవచ్చు మీరు. ఓకే. ఇది మనం ఇప్పుడు కేస్ ఎలా మార్చుకోవాలో చూసాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఆప్షన్ ఏం చూద్దామంటే ఇది స్ట్రైక్ త్రూ అనే ఆప్షన్ చూద్దాం. సో, ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే మనం డాక్యుమెంట్‌లో ఏదైనా టైప్ చేసి పెట్టుకొని ఉంటుంటాం. ఎవరిదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేరు టైప్ చేశాననుకోండి. అనుపమ్ అనేది డాక్యుమెంట్‌లో. అండ్ నాకిది డాక్యుమెంట్‌లో వద్దు. కానీ నేనిది జస్ట్ పెట్టుకొని ఉంచుకుందాం. ఎందుకంటే నేను నా క్లయింట్‌తో గాని, ఎవరితో అయినా డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళని ఒకసారి జస్ట్ వాళ్ళతో రివ్యూ చేశాక డిలీట్ చేద్దాం అనేది నా ఇంటెన్షన్. సో, అలాంటప్పుడు ఏం చేయొచ్చంటే మనం ఈ స్ట్రైక్ త్రూ అనేది పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకున్నాం అనుకోండి, ఇది స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. కానీ నా టెక్స్ట్ ఇంకా అక్కడే ఉంటుంది. సో దట్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా నేను వచ్చి ఎవరితో అయినా డిస్కస్ చేశాక డిలీట్ చేయాలనుకుంటూ ఉంటే, దాన్ని జస్ట్ స్ట్రైక్ ఔట్ చేసి పెట్టుకుంటాను. సో దట్ వాళ్ళతో డిస్కస్ చేశాక నేను దాన్ని ఎళ్లి రిమూవ్ చేసేయొచ్చు కావాలంటే. ఓకే. అది స్ట్రైక్ త్రూ అనే ఆప్షన్ ఉందండి అక్కడ. నెక్స్ట్ ఏం చేయొచ్చంటే మనం నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు చూడండి ఇంకా స్ట్రైక్ త్రూ ఆన్ అయ్యి ఉంది. సో, నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఆప్షన్ ఉంది ఏంటంటే మనకి టీచర్స్ లాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ అలాంటి సబ్జెక్ట్స్ నేర్పించే వాళ్ళకి ఒక చాలా యూజ్‌ఫుల్ సబ్‌స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ అనేది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీచర్ ఉందనుకోండి క్వెషన్ పేపర్ సెట్ చేయడానికి చేస్తుంటే అతను ఫర్ ఎగ్జాంపుల్ a+b² ఫార్ములా చేస్తున్నారు వాళ్ళు టైప్ చేయటానికి. ఓకే. a+b 2 అని వస్తోంది. ఇప్పుడు ఈ 2ని నేను సూపర్ స్క్రిప్ట్‌గా ఎలా చేసుకోవాలి? ఇది సింపుల్. దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సబ్‌స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ అని. సో, దీన్ని సూపర్ స్క్రిప్ట్ క్లిక్ చేసుకుంటే 2 పైకెళ్ళిపోతుంది. మనకి ఫార్ములా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని మళ్ళా రిమూవ్ చేయాలంటే దీని మీదే క్లిక్ చేసుకుంటే రిమూవ్ అవుతుంది. ఓకే. సో, నేను దీన్ని జస్ట్ ఫార్ములా టైప్ చేస్తాను ఇక్కడ. a² ప్లస్ b² ప్లస్ 2ab. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ 2 టూస్‌ని నేను సూపర్ స్క్రిప్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఒక షార్ట్ కట్ ఏంటంటే మనం ఒక్కొక్క దానికి ఇండివిడ్యువల్‌గా అప్లై చేసే బదులు ఒక వర్డ్‌లో మనకు షార్ట్ కట్ ఏముంటుందంటే ఇప్పుడు నేనేం చేయొచ్చంటే 2 మోర్ థాన్ 1 సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఏం చేయొచ్చంటే దీన్ని జస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాక మనం కీబోర్డ్ మీద కంట్రోల్ ప్రెస్ చేసి దాన్ని హోల్డ్ చేసి ఉంచండి. హోల్డ్ చేసున్నాక మీకు ఇంకా ఏదైతే ఉన్నదో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. దిస్ అలౌస్ ఫర్ మల్టిపుల్ సెలెక్షన్. ఒకవేళ మోర్ థాన్ 1 సెలెక్ట్ చేయాలంటే మనం ఇక్కడ ఏదైతే ఉన్నదో ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకొని కంట్రోల్ కీ ప్రెస్ చేసి ఉంచితే మనం ఆ కంట్రోల్ కీ ప్రెస్ చేసి ఉంచినంత వరకు మనం ఇంకా మిగతావి కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు మనకు కావాలంటే. ఓకే. నాకిది సెలెక్ట్ చేయాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు సెలెక్ట్ దిస్. సో, అది అన్‌సెలెక్ట్ చేశాను నేను. సో, ఈ రెండిటిని మనం కలిపి సూపర్ స్క్రిప్ట్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రెస్ చేసి. ఓకే. ఇది ఇలాగనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఈక్వేషన్ ఉందనుకోండి. స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ y2 మైనస్ y1. ఐ థింక్ y0 y1 మైనస్ y0 అనుకుంటాను కదా ఈక్వేషను. బట్ ఓకే. జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏం చేయొచ్చంటే ఇప్పుడు మనం ఇవన్నీ ఏమవ్వాలంటే సబ్‌స్క్రిప్ట్‌గా కన్వర్ట్ అవ్వాలి. సో, నేనేం చేస్తున్నా అంటే మళ్ళా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నేను కంట్రోల్ కీ ప్రెస్ చేశాను ఆ కీబోర్డ్ మీద. అది హోల్డ్ చేసి ఉంచండి. అండ్ నా మిగతావి కూడా నేను కలెక్టివ్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగ. ఇదొకటి. ఓకే. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక నేను వీటన్నిటిని కలిపి స సబ్‌స్క్రిప్ట్‌గా మార్చుకోవచ్చు ఇప్పుడు. మార్చేటప్పటికి ఇలా వచ్చిందండి మన ఈక్వేషన్. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ కూడా అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే కొంచెం ఇదేదైనా మనము మన టెక్స్ట్‌ని ఫ్యాన్సీగా చేసుకోవాలంటే ఇక్కడ ఒక టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా టైటిల్ కొంచెం ఫ్యాన్సీగా కావాలి. జస్ట్ ఇలాగా బ్లాక్‌గా అల్జీరియన్ ఈ స్టైల్ కాకుండా కొంచెం ఇంకొంచెం ఏమైనా అపీలింగ్‌గా ఉండేలాగా కావాలంటే ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ దొరుకుతాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని బ్లూ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం ఆరెంజ్‌గా చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు. నేను ఇది పెడతాననుకుంటున్నాను. అండ్ దీని కిందే మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్‌లైన్ అనమాట. సో,
ఈ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో దాని అవుట్‌లైన్ ఏ కలర్‌లో కావాలి నాకు. కావాలంటే బ్లాక్ పెట్టుకోవచ్చు, గ్రే ఇక్కడ బోల్డ్ అని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే అది చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఫర్ ద అవుట్‌లైన్ అనమాట. సో, ఇది టెక్స్ట్ బ్లూలో ఉన్నది కాబట్టి నేను ఏదైనా మేబీ కొంచెం లైటర్ బ్లూలో పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో, ఇలా అవుట్‌లైన్ కూడా చూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కలర్స్‌లోనే మనకి ఇంకా అడిషనల్ కలర్స్ కూడా కావాలంటే ఈ మోర్ అవుట్‌లైన్ కలర్స్ ఆప్షన్ కూడా ఎళ్ళొచ్చు. మనం అందులోకెళ్తే ఈ స్టాండర్డ్ నుంచి ఇలాగ ఒక మల్టిపుల్ యారే ఆఫ్ కలర్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ గానీ లేకపోతే ఈ కస్టమ్‌లో గూడా వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. మనం ఇలా క్లిక్ చేసుకుంటూ మనం ఏ వెరైటీ ఆఫ్ కలర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. అండ్ ఇక్కడ కొంచెం ఎంత రెడ్ కావాలి, ఎంత గ్రీన్ కావాలి, బ్లూ ఎంత కావాలి అనేవి కూడా మనం మాడ్యులేట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. బట్ జనరల్లీ అందరూ ప్రీ డిఫైన్డ్ కలర్స్ నుంచే వాడుకుంటారు. ఈదర్ ఇక్కడి నుంచి గానీ లేకపోతే ఇక్కడి నుంచి గానీ. ఓకే. సో, మనకు అక్కర్లేదంటే క్యాన్సిల్ క్లిక్ చేసేయొచ్చు. ఓకే. సో, అదొచ్చేసి అవుట్‌లైన్. ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం అడిషనల్‌గా మనకి ఫీచర్స్ కావాలంటే ఇలాంటి కొన్ని ఎఫెక్ట్స్ అన్నీ గూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వర్డ్స్‌కి కొంచెం షాడో ఎఫెక్ట్ ఇవ్వాలనుకోండి. కొంచెం షాడో లాగా ఇప్పుడు చూడండి ఇక్కడ మోడిఫై అవుతుంది. కొంచెం నేను ఈచ్ టైమ్ వీటిని ఇలాగ ప్లే చేస్తున్నప్పుడు కొంచెం షాడో ఎఫెక్ట్ లాగా ఇచ్చాను దీనికి. షాడో ఎఫెక్ట్ ఇచ్చాక ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం రిఫ్లెక్షన్ లాగా ఏమన్నా కావాలనుకోండి. రిఫ్లెక్షన్ అంటే బేసికల్లీ పైనున్నది కిందకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి పైన ఒక కంటెంట్ ఉంటే దాని కింద కూడా ఇక్కడ కొంచెం రిఫ్లెక్షన్ లాగా వచ్చింది. కరెక్ట్? సో, కావాలంటే రిఫ్లెక్షన్ పెట్టుకోవచ్చు. లేకపోతే గ్లో లాంటివేవో ఫీచర్స్ ఉన్నాయి. కొద్దిగా ఇలాగ గ్లో అయ్యేటట్టు కూడా పెట్టుకోవచ్చు మీరు టెక్స్ట్‌ని. సో, ఇలాగేదైనా పెట్టుకోవచ్చు. ఇది మరీ రీడబుల్ ఫార్మాట్‌లో లేదు. అందుకని నేను దీన్ని కొంచెం కలర్ మారుస్తాను దీనికి. సో దట్ ఇట్స్ మోర్ రీడబుల్. ఓకే. సో, అలాగా దీంతో కూడా ఈ ఫీచర్స్‌తో కూడా మనం ప్లే అరౌండ్ చేయొచ్చు. ఓకే. అండ్ దీని లోపలే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెక్స్ట్ ఆప్షన్స్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి మిగతావి ఓపెన్ అప్ అవ్వవు నంబర్ స్టైల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్‌కి నాకు ఇంకేదైనా వేరే స్టైల్ కావాలనుకోండి. ఇది అప్పుడు నంబర్స్ హైలైట్ చేసినప్పుడు ఇది కూడా వస్తుంది. సో, దీంట్లోకెళ్ళి నేను ఏవైనా నంబర్ స్టైల్స్ వెతుక్కోవచ్చు. వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో నుంచి కావాలంటే దాని స్టైలింగ్ కూడా నేను చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. సో, అదేమో ఒక ఫార్మాటింగ్ కైండ్ ఆఫ్ ఆప్షన్ అనమాట. నౌ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను క్వెషన్ పేపర్‌లో నేను నోట్ కింద ఈ ఫార్ములా ఇస్తున్నాననుకోండి. అండ్ ఐ డోంట్ వాంట్ మై స్టూడెంట్స్ ఈ ఫార్ములాని మిస్ అవుట్ అవ్వటం నాకొద్దు. సో, అందుకని కొంచెం హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని. సో, ఈ హైలైట్ అనేది ఇక్కడ మనకి దొరుకుతుందండి. సో, దీంట్లో మనకి వేరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. గ్రీన్, యెల్లో, బ్లూ మనకి ఏ కలర్ కావాలంటే అది చూస్ చేసుకొని కొంచెం హైలైట్ చేసి పెట్టుకోవచ్చు ఇది. ఓకే. అదొక హైలైట్ ఆప్షన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది మొత్తం ఏదైతే ఉందో టెక్స్ట్ కలర్ ఎప్పుడైనా చేంజ్ చేయాలనిపిస్తే ఇప్పుడు నాకు బ్లాక్ వద్దు. నాకు గ్రీన్ కావాలి అనిపించిందనుకోండి. సో, ఇది టెక్స్ట్ కలర్ ఆప్షన్ అనమాట. సో, ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే మళ్ళా మీకు అవే కలర్ ఆప్షన్స్ ఇక్కడ ఏవైతే పైన చూసామో అవే కలర్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. అది మరి మాత్రం టెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రీన్ కావాలనుకోండి. నేను ఇప్పుడు ఎళ్లి గ్రీన్‌లో పెట్టుకుంటాను. మళ్ళా ఇందులోనే మనం ఇందాక ఎలా అయితే చూసామో మోర్ కలర్స్‌కెళ్ళామంటే ఇంకా బోల్డెన్ యారే ఆఫ్ కలర్స్ వస్తాయి. ఇందులో నుంచి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. సో, ఇది టెక్స్ట్ కలర్ చేంజ్ చేయటం ఇలాగనమాట. ఓకే. మనకిప్పుడు మెయిన్‌లీ ఫాంట్ సెక్షన్ అయిపోయింది. ఇందులో ఉన్నవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసాము. నెక్స్ట్ మనం వెళ్లి ఇప్పుడు క్లిప్ బోర్డ్ అనేది చూద్దామండి. సో, మనం క్లిప్ బోర్డ్ చూసేటప్పుడు మనకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఆహ్, క్లిప్ బోర్డ్‌లో మెయిన్‌లీ మనకుండే ఆప్షన్స్ ఏంటంటే కట్, కాపీ, పేస్ట్ ఇవి మెయిన్ ఆప్షన్స్ అండి. సో, కట్ అండ్ కాపీకి మధ్యన మనం ఫస్ట్ అసలు డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో, వీటి పర్పస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు a+b² ఫార్ములా టైప్ చేశాను. నాకిప్పుడు a-b² కూడా టైప్ చేయాలనున్నది. కానీ నాకు తెలుసు ఆల్రెడీ ఏంటంటే a-b² ఫార్ములా దీనికి చాలా మటుకు సిమిలరే. ఏవో కొన్ని సైన్ డిఫరెన్స్‌లుంటాయి అంతే గదా! సో, మళ్ళా నేను మొత్తం టైప్ చేసుకునే బదులు నేనేం చేసుకోవచ్చంటే దీన్ని కాపీ చేసుకొని, దీన్ని మళ్ళా పేస్ట్ చేసుకొని, నేను అదే ఫార్ములాని కొంచెం ఎడిట్ చేసుకోవచ్చనమాట. సో, అదెలా చేయొచ్చంటే మనకి 2 ఆప్షన్‌లున్నాయి. కట్ ఉన్నది లేకపోతే కాపీ ఉన్నది. సో, కాపీ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మనం కాపీ అని క్లిక్ చేసుకోవచ్చు. మనం కాపీ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్‌కి గాని, మొత్తం మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కి గాని ఒక క్లిప్ బోర్డ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ క్లిప్ బోర్డ్ ఏదైతే ఉన్నదో మనకి కనిపించదు. బట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటుంది. సో, మనం కాపీ చేసినప్పుడల్లా ఏమవుతుందంటే, మనం ఏదైతే కాపీ చేసి పెట్టుకున్నామో అది క్లిప్ బోర్డ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో సేవ్ అయి ఉంటుంది. ఓకే. అండ్ అది సేవ్ అయి ఉన్నది కాబట్టి నేనేదైతే కాపీ చేసుకున్నానో అది నెక్స్ట్ టైమ్ నేనెళ్లి పేస్ట్ క్లిక్ చేసినప్పుడు ఏదైతే ఆ క్లిప్ బోర్డ్‌లో కాపీ అయి ఉన్నదో అది మనకి పేస్ట్ అవుతుంది మళ్ళా. ఓకే. సో, కాపీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇదేదైతే ఉన్నదో దీనిది ఒక కాపీ క్రియేట్ చేసేసి అది క్లిప్ బోర్డ్‌లో సేవ్ చేసి పెట్టుకుంటుంది. నేను పేస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు దాన్ని క్లిప్ బోర్డ్ నుంచి తీసుకొచ్చి మళ్ళా నాకు పేస్ట్ చేసి పెడుతుంది. ఇప్పుడు నాకు ఈ కట్‌కి, కాపీకి డిఫరెన్స్ ఏంటంటే కట్ అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదేదైతే ఉన్నదో దీన్ని కట్ చేసేసి ఇక్కడి నుంచి ఈ డాక్యుమెంట్‌లో నుంచి కట్ చేసేసి క్లిప్ బోర్డ్‌లోకి సేవ్
చేస్తుంది. అండ్ ఆ క్లిప్ బోర్డ్ నుంచి నేను పేస్ట్ నొక్కినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లో పేస్ట్ చేస్తుంది. సో దీని డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే మనం చూసి ఇక్కడ ఇలిస్ట్రేట్ చేస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కాపీ క్లిక్ చేశాను అనుకోండి. అండ్ బిఫోర్ కాపీ క్లిక్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏమైనా కమాండ్స్ ఎంఎస్ వర్డ్లో చూస్తున్నప్పుడు ఒకవేళ ఈ కర్సర్ని తీసుకొచ్చి దీనిపైన హవర్ చేసామనుకోండి, ఇట్ విల్ గివ్ యూ ఒక డిస్క్రిప్షన్ ఆ కమాండ్ గురించి అండ్ ఒక షార్ట్ కట్, కీబోర్డ్ షార్ట్ కట్. సో మీకు యూస్ చేయాలి అంటే కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్కి Ctrl+B మీ కీబోర్డ్ మీద నొక్కారంటే అది బోల్డ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏదైతే ఉన్నదో ఇప్పుడు బోల్డ్ దీనికి ఆన్ చేస్తున్నది, నేను రిమూవ్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను కీబోర్డ్ మీద జస్ట్ Ctrl+B నొక్కుతాను, ఇది బోల్డ్ అయిపోతుంది. చూసారా? ఓకే. సో మన కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి కూడా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. హోవర్ చేస్తే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి షార్ట్ కట్స్. సో ఇప్పుడు కాపీకి మన షార్ట్ కట్ ఏంటంటే Ctrl+C. సో నేను అది వాడదాం అనుకుంటున్నా ఇప్పుడు. ఇప్పుడు ఏం చేద్దామంటే A-B కోసం మనం దీన్ని కాపీ చేద్దాం. ఓకే. కాపీ మనం ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే కీబోర్డ్ మీదైనా. నేను ఇక్కడ క్లిక్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం క్లిక్ చేసేటప్పటికి మీకు ఇక్కడ ఇప్పుడు కనిపించట్లేదు కానీ ఇది ఒక క్లిప్ బోర్డ్ అనే లొకేషన్కి వెళ్ళి సేవ్ అయి ఉన్నది. ఇప్పుడు సేవ్ అయి ఉన్నది కాబట్టి నేను పేస్ట్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది నాకు తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేస్తుంది. ఓకే. పేస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. మనం దీన్ని జస్ట్ క్లిక్ చేసుకున్నాం అంటే నేను ఏదైతే కాపీ చేశానో అది ఇక్కడ పేస్ట్ అయింది. ఓకే. అది అర్థమైందా? ఇప్పుడు మనకి అండూ చేస్తాను. కట్ అనేది ఇలిస్ట్రేట్ చేస్తాను మీకు. కట్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఇది ఏదైతే ఇక్కడ ఉన్నదో ఈ టెక్స్ట్ని కట్ చేసేసి క్లిప్ బోర్డ్లో పెట్టుకుంటుంది అది. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది మనకి. సో మీకు ఎప్పుడైనా అలా చేయాలి అని ఉంటే వాడండి కట్, లేకపోతే ఈ ఒరిజినల్ దాన్ని ఇక్కడే ఉంచాలి అంటే కాపీ వాడచ్చు మీరు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కట్ అన్నాను అనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టి పేస్ట్ కొట్టాను అనుకోండి, వచ్చింది. సో దీన్నే ఇక్కడ ఏదైతే ఉన్నదో దీన్ని కట్ చేసి క్లిప్ బోర్డ్లో పెట్టుకోవటం అనేది కట్. దీని కాపీ ఒకటి క్రియేట్ చేసి క్లిప్ బోర్డ్లో పెట్టుకోవటం అనేది కాపీ. ఓకే. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వాడచ్చు అనమాట. సో నేను జస్ట్ అండూ చేసి పెట్టాను. ఇప్పుడు నాకు ఈ పర్పస్ కోసం నాకు కాపీ బెనిఫిషియల్, ఎందుకంటే నాకు ఒరిజినల్ ఫార్ములా వెళ్ళిపోవటం ఇష్టం లేదు. నాకు ఒరిజినల్ ఫార్ములా ఇక్కడే కావాలి. సో దీన్ని ఉంచేసి నేను ఏం చేస్తానంటే కాపీ నొక్కుంటాను. అండ్ కాపీ నొక్కి పేస్ట్ నొక్కుతాను ఇక్కడ. సో పేస్ట్ అనేటప్పటికి ఇది పేస్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్గా నేను మళ్ళీ ఫార్ములా అంతా టైప్ చేయకుండా జస్ట్ నాకు ఏం చేంజెస్ అయితే ఉన్నాయో సైన్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాగ నేను కాపీ పేస్ట్, కట్ అండ్ కాపీ ఆప్షన్స్ వాడచ్చు. ఓకే. కట్, కాపీ అండ్ పేస్ట్ ఆప్షన్స్ వాడచ్చు. నా మనకి ఇప్పుడు ఇక్కడ పేస్ట్ కింద ఒక డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. ఇంకో ఫీచర్ ఏదైతే మనం అర్థం చేసుకోవాలంటే పేస్ట్లో మనకి ఒక మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. ఓకే. వీటిని అర్థం చేసుకుంటాం మనం. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే యూ విల్ సీ ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి పేస్ట్కి. కీప్ సోర్స్ ఫార్మాటింగ్, మర్జ్ ఫార్మాటింగ్, పిక్చర్ అండ్ కీప్ టెక్స్ట్ ఓన్లీ. ఓకే. సో ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే నా దగ్గర ఇంకో డాక్యుమెంట్ నుంచి ఏదైనా ఒక టెక్స్ట్ పేస్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో ఇంకో డాక్యుమెంట్ ఉంది. ఇందులో నుంచి నేను ఈ టెక్స్ట్ పేస్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ, నేను ఇక్కడ Ctrl+C కొడుతున్నాను. ఇక్కడ ఏం చేశారంటే మీరు చూడొచ్చు, ఇక్కడ దెర్ ఇస్ సమ్ ఫార్మాటింగ్. ఇక్కడ కొంచెం బ్లూలో ఉన్నది, ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి. అలాగా ఇక్కడ దీని ఫార్మాటింగ్ దీనికి ఉన్నది. ఓకే. సో నేనేం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఈ డాక్యుమెంట్లోకి వెళ్తాను. సో మనకి ఈ కాన్సెప్ట్ అర్థం అవడానికి ఏం చేద్దామంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందంటే కీప్ సోర్స్ ఫార్మాటింగ్. కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే మనం ఎక్కడి నుంచి అయితే దీన్ని కాపీ చేసుకున్నామో, ఏ డాక్యుమెంట్ నుంచి అయితే దీన్ని కాపీ చేసుకున్నామో అక్కడ ఏ ఫార్మాటింగ్ అయితే ఉన్నదో అదే ఫార్మాటింగ్తో మనం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయమని చెప్తున్నాము వర్డ్కి. ఓకే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కీప్ సోర్స్ ఫార్మాటింగ్. సో నేను దీన్ని జస్ట్ పేస్ట్ చేసి పెడతాను ఇక్కడ. ఓకే. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కీప్ సోర్స్ ఫార్మాటింగ్. సోర్స్లో ఏదైతే ఫార్మాటింగ్ ఉందో అదే ఫార్మాటింగ్ని ఉంచండి, మార్చొద్దు అనేది దాని అర్థం. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏమున్నదంటే మర్జ్ ఫార్మాటింగ్ అని ఉన్నది. సో మనకి మర్జ్ ఫార్మాటింగ్ అంటే ఏంటి దాని అర్థం? 1 సెకండ్ ఉండండి. ఓకే. ఇప్పుడు మనం మర్జ్ ఫార్మాటింగ్ని మనం అర్థం చేసుకోవడానికి ఏం చేద్దామంటే మర్జ్ ఫార్మాటింగ్ అనేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఏదైతే మన టెక్స్ట్ మన సోర్స్ డాక్యుమెంట్ నుంచి తీసుకున్నామో ఆ టెక్స్ట్ ఉంచి దాన్ని ఏం చేస్తుందంటే ఈ డాక్యుమెంట్లో ఉన్న ఫార్మాటింగ్తో మర్జ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్లో ఫార్మాటింగ్ని ఎలా మార్చచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ టెక్స్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఈ ఎంటైర్ ఏరియాని సెలెక్ట్ చేయొచ్చు. ఈ ఎంటైర్ ఏరియాని సెలెక్ట్ చేసి దీని ఫార్మాటింగ్ని నేను మారుస్తాను కొంచెం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫార్మాటింగ్ని మార్చేసి దీన్ని అల్జీరియన్ అని మారుస్తాను. ఓకే. అండ్ ఐ వాంట్
అన్నిటిని బోల్డ్‌లో కావాలి నాకు. అండ్ నాకు టెక్స్ట్ కలర్ వచ్చేసి నాకు గ్రీన్ కలర్‌లో కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ పెట్టాననుకోండి. ఇప్పుడు మీకేం అర్థమైందంటే ఈ ఏరియా ఏదైతే ఉన్నదో దీన్ని సెలెక్ట్ చేసింది. ఈ ఏరియాకి వచ్చేసి ఫార్మాటింగ్ ఏదైతే ఉందంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ ఇవి. సో, ఇప్పుడు నేను మెర్జ్ ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాననుకోండి. మెర్జ్ ఫార్మాటింగ్ అని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే నేను ఏదైతే టెక్స్ట్ కాపీ చేశానో ఆ టెక్స్ట్‌ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే నేను కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అంటే ఒరిజినల్ వస్తుంది. లేకపోతే నేను మెర్జ్ ఫార్మాటింగ్ అంటే ఇక్కడ ఏదైతే న్యూ డాక్యుమెంట్‌లో ఫార్మాటింగ్ ఉందో ఆ ఫార్మాటింగ్‌ని టెక్స్ట్‌తో మెర్జ్ చేసి పెడుతుంది మనకిప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను. ఓకే. సో, నేను గ్రీన్ కలర్ వాడాను, అల్జీరియాన్ వాడాను, ఇక్కడ ఫార్మాటింగ్‌కి బోల్డ్ వాడాను. సో, అందుకని మొత్తం నా ఫార్మాటింగ్ మారింది. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అండ్ మెర్జ్ ద ఫార్మాటింగ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏముందంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి జస్ట్ నేను ఇక్కడ పెట్టి ఉంచుతున్నాను మీకు ఫర్ యువర్ రెఫరెన్స్ అర్థం అవ్వటానికి. ఓకే. ఇంకో పేస్ట్ ఆప్షన్ ఉన్నది ఏంటంటే యాజ్ అ పిక్చర్ అనమాట. సో, ఇది క్లిక్ చేసామనుకోండి మీకు ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. సో, దీన్ని వాట్ హాస్ హ్యాపెండ్ ఈస్ నేను ఏదైతే టెక్స్ట్ కాపీ చేసుకున్నానో దాన్ని ఏం చేసిందంటే దాన్ని ఒక పిక్చర్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసింది నాకు. సో, పిక్చర్ అనేటప్పటికి నేను ఇలాగా దీని సైజ్ మార్చుకోవచ్చు, కొంచెం చిన్నది చేసుకోవచ్చు, లేకపోతే పిక్చర్ ఎడిటింగ్ చేసుకోవచ్చు దీన్ని ఫర్దర్‌గా. సో, నేను ఏదైతే యూజ్ కేస్ నేను జస్ట్ ఇలస్ట్రేట్ చేస్తున్నానో ఈ కాన్సెప్ట్‌కి దానికి ఇది పెద్ద సెన్స్ ఏమీ లేదు. ఎందుకంటే దీన్ని పిక్చర్‌లో మనం ఎందుకు పేస్ట్ చేసుకోవాలి. బట్ మీకు ఏదైనా కొన్ని సిట్యుయేషన్స్ ఉండుండొచ్చు వేర్ మీ టెక్స్ట్‌ని మీకు పిక్చర్‌గా పేస్ట్ చేసుకోవాలని ఉంటే ఈ ఆప్షన్ మీరు వాడుకోవచ్చు. ఓకే. ఇది ఇంకో ఆప్షన్ అనమాట. అండ్ ఇంకోటి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇట్ ఈస్ కీప్ టెక్స్ట్ ఓన్లీ. సో, కీప్ టెక్స్ట్ ఓన్లీ అనేటప్పటికి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు మెర్జ్ ఫార్మాటింగ్ అనమాట. దీనికి టూ మచ్ డిఫరెన్స్ లేదు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వెన్ యూ సెలెక్ట్ ఇది కీప్ టెక్స్ట్ ఓన్లీ ఆప్షన్ అనేటప్పటికి ఏమవుతుందంటే వాట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏమవుతుందంటే ఇక్కడ మనం కాపీ చేసిన టెక్స్ట్ అంతా ఏం చేస్తుందంటే ఫస్ట్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం చేస్తుందంటే ఈ టెక్స్ట్‌ని అంతా కూడా దీనికి ఏమైతే ఫార్మాటింగ్ ఉందో మొత్తం ఫార్మాటింగ్‌ని రిమూవ్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ ఉన్నది అండ్ ఇదేదైతే వాటెవర్ దీనికి టెక్స్ట్ స్టైల్ ఏదైతే ఉందో, సైజ్ ఏదైతే ఉందో మొత్తం ఫార్మాటింగ్ రిమూవ్ చేసేసి న్యూట్రల్ ఫార్మాటింగ్‌కి తీసుకొస్తుంది. అండ్ ఆ న్యూట్రల్ ఫార్మాటింగ్‌ని తీసుకొచ్చి ఇక్కడ మనకి పేస్ట్ చేస్తుందది. సో, మెర్జ్‌కి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. మెర్జ్ అంటే ఈ డాక్యుమెంట్‌లో ఉన్న ఫార్మాటింగ్‌తో ఆ కంటెంట్‌ని మెర్జ్ చేస్తుంది. కీప్ టెక్స్ట్ ఓన్లీ అనేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఫార్మాటింగ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి జస్ట్ పేస్ట్ చేస్తుంది టెక్స్ట్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్‌లో ఒకవేళ ఏదైనా ఫార్మాటింగ్ ఉండుంటే ఆ ఫార్మాటింగ్ అప్లై అవుతుంది. లేకపోతే లేదు. ఓకే. సో, ఇవి మన పేస్ట్‌కున్న 4 ఆప్షన్స్ అనమాట. అండ్ ఇందులో ఏది కావాలంటే మీకు అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి పేస్ట్ ఆప్షన్స్ మనం ఈథర్ ఇక్కడి నుంచైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే కర్సర్ ఉందో అక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కూడా వస్తాయన్నమాట. చాలా మటుకు షార్ట్‌కట్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసిన ఫాంట్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడున్నాయి. అట్ ద సేమ్ టైమ్ మన పేస్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడున్నాయి. సో, ఇక్కడి నుంచైనా ఫెచ్ చేసుకోవచ్చు మనం. లేకపోతే ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలాగ మనం ఫాంట్ కాన్సెప్ట్ అండ్ క్లిప్‌బోర్డ్ కాన్సెప్ట్ కవర్ చేసాము కదా! ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పారాగ్రాఫ్‌లో ఉన్న కమాండ్స్ నేర్చుకుందాం. సో, ఇది నేర్చుకోవటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం దీన్ని టెక్స్ట్ బ్యాక్ టు క్యాలిబ్రి చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి సమ్ రీజన్ నేను ఐ వాంట్ టు ఐల్ మేక్ దిస్ బ్లాక్ అగైన్. అండ్ ఏదో ఒక రీజన్ వల్ల నేను లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇన్ ఇండియా టైప్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని కొంచెం నేను బోల్డ్ చేసి పెట్టుకుంటాను ఈ టైటిల్‌ని. దీన్ని సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ సిటీస్ టైప్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ ఏం చేయొచ్చంటే మనం టైప్ చేసుకోవచ్చు బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, వైజాగ్. ఇలాగ మనం కొన్ని సిటీస్ టైప్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలంటే ఈ సిటీస్ అంతా ఒక లిస్ట్ కదా! నాకు దిస్ ఈస్ వన్ లిస్ట్. సో, మనం లిస్ట్స్ రాసేటప్పుడు జనరల్లీ డాక్యుమెంట్స్‌లో కూడా చూస్తూ ఉంటాం ఏంటంటే దానికొక పాయింటర్స్ లాగా ఒక సింబల్ పెడతాం కదా! సో, అదొచ్చేసేటప్పటికి మనకి బుల్లెట్స్ అంటారిక్కడ. సో, నేను ఈ బుల్లెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఒక క్లీన్‌గా నాకొక లిస్ట్‌లా వస్తుంది. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుల్లెట్స్‌లో నేను ఏ ఆప్షన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక సర్కిల్ బుల్లెట్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టిక్ మార్క్ కావాలి. టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇలాగ బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం వెతుక్కోవచ్చు. ఒకవేళ నాకు ఈ బుల్లెట్స్ తీసేయాలని ఉంటే ఇక్కడికొచ్చేసి నేను నన్ అని సెలెక్ట్ చేస్తా. సో, నేను పెట్టిన బుల్లెట్స్ మళ్ళా ఎళ్ళిపోతాయి.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదైనా చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకి ఇక్కడ ఉన్న సింబల్స్ సరిపోలేదు అంటే మనం ఒక న్యూ బుల్లెట్‌ని గూడా డిజైన్ చేసుకోవచ్చు. అదేం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసేసి మనం ఇక్కడ సింబల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులోకెళ్ళి మనం ఏ సింబల్‌నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫర్ సమ్ రీజన్ ఐ వాంట్ ద సింబల్ టు లుక్ లైక్ ఒక డైమండ్. ఓకే. సో, నేను దీన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే నొక్కితే ఇన్సర్ట్ అయింది. సో, నా బుల్లెట్ డిజైన్ వచ్చేసి ఇప్పుడు డైమండ్స్ అయింది. అండ్ అది ఇక్కడ వచ్చి ఇక్కడ సేవ్ గూడా అయింది. సో, నేను దీన్ని ఫ్యూచర్‌లో గూడా వాడుకోవచ్చు కావాలంటే. అలాగే నేను న్యూ బుల్లెట్స్‌ని గూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ రీజన్ నాకు ఇలాగ జస్ట్ బుల్లెట్స్ వద్దు. నాకు నంబర్స్ కావాలంటే. ఎందుకంటే చాలా సార్లు మనకి జస్ట్ బుల్లెట్స్ ఉంటే ఒక లిస్ట్‌లో ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి అనేది ఐడియా మనకి రాదు. సో, అప్పుడు మనం నంబర్సే ప్రిఫరబుల్లీ వాడుకుంటాను లిస్ట్‌లో. అన్‌లెస్ ఐ డోంట్ వాంట్ టు నంబర్ నాకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు అంటే ఓకే. బట్ లిస్ట్ నంబర్ నాకు తెలియాలి అంటే జనరల్లీ నంబర్స్ వాడతాం గదా! సో, దీని పక్కనే ఇంకోటి నంబరింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇది వాడుకోవచ్చు మనం. సో, ఏం చేద్దామంటే మళ్ళా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయొచ్చంటే దీని మీద క్లిక్ చేద్దాం. ఇలా డైరెక్ట్‌గా క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఈ డౌన్ యారో సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఒక వెరైటీ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ ఉంది, బ్రాకెట్స్ ఉన్నాయి, ఏబీసీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, రోమన్ న్యూమరల్స్ ఉన్నాయి. అలాగా మనం ఒక వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ నుంచి చూస్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది. నేను మన కన్వీనియన్స్ కోసం 1, 2, 3 ఇలా పెట్టుకుంటానిక్కడ. ఇప్పుడు మనకి నంబరింగ్‌లో ఇంకో కాన్సెప్ట్ ఒకటి నేర్చుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ 6 నుంచి ఎంటర్ నొక్కాననుకోండి నాకు 7 అని వస్తుంది. నౌ ఐ డోంట్ వాంట్ ఈ 7 టు బీ దేర్. నేను ఒక నెక్స్ట్ న్యూ పారాగ్రాఫ్ స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో, అప్పుడేం చేస్తానంటే జస్ట్ బ్యాక్ స్పేస్ నొక్కేసి నేను మళ్ళా ఎంటర్ నొక్కుతాను. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇన్ యూఎస్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇన్ యూఎస్ అనుకుంటున్నాను. ఓకే. ఏదైనా ఫ్యూ సిటీస్ టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ ఇలా టైప్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడేంటంటే నాకు ఇది ఒక న్యూ లిస్ట్ కావాలంటే నేనెళ్లి ఇక్కడ ఇలాగే సెలెక్ట్ చేసుకోవచ్చు 1, 2, 3 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ రీజన్ నాకు ఇక్కడి నుంచి ఉన్న లిస్ట్ 6 అని ఉన్నదనుకోండి. ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 7 నుంచి కంటిన్యూ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐయామ్ మేకింగ్ ఎ మెయిన్ టైటిల్ ఓవర్ హియర్. లిస్ట్ ఆఫ్ ఒక నిమిషం ఇది ఫార్మాటింగ్ రిమూవ్ చేసేద్దాము. లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది నా మెయిన్ టైటిల్. ఓకే. ఆహ్ ఓహ్! ఆ నోట్‌లో మనం ఒకటి ఫార్మాట్ పెయింటర్ అనేది డిస్కస్ చేయటం మర్చిపోయామండి. సో, ఈ క్లిప్ బోర్డ్ సెక్షన్‌లో ఇది కంటిన్యూ చేసే ముందు ఒకసారి మనం ఫార్మాట్ పెయింటర్ కూడా చూసుకుందాం. ఇదొక వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ అండ్ చాలా యూజ్‌ఫుల్ ఆప్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్మాట్ పెయింటర్ ఇప్పుడు నేనిక్కడ ఇది టైప్ చేశానండి. నాకు ఈ ఫార్మాటింగ్ అస్సలు నచ్చలేదు. కానీ నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికొక అండర్‌లైన్ కూడా పెట్టుకుందాము. దీనికి కొంచెం ఒక్క నిమిషం. దీనికి అండర్‌లైన్ గూడా చేసుకుందాం కొంచెం. అండ్ దీనికి కొంచెం కలర్ మారుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్లూ కావాలనుకోండి. నేను బ్లూలో పెట్టుకోవచ్చు దీన్ని. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్‌లైన్ చేయాలనుకుంటుంటే ఓకే. ఇది నన్‌లో ఉన్నది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో, లెట్ అస్ సే నాకు దీని ఫార్మాటింగ్ ఏదైతే ఉన్నదో నాకిది నచ్చింది. అండ్ నాకు ఇదే అప్లై చేయాలనున్నది టు దిస్ టైటిల్ అండ్ దిస్ టైటిల్. అప్పుడు నేనేం చేయొచ్చంటే మళ్ళా దీంట్లోకెళ్ళి నేను అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేయకుండా ఎందుకంటే నాకు ఐ డోంట్ రిమెంబర్ నేను ఏమేమి అప్లై చేశాను. మేబీ దీనికి బ్లూ కలర్ అప్లై చేశాను. తర్వాత దీనికి కొంచెం నేను స్టైల్ మార్చాను దీనిది. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం రీడబుల్‌గా పెట్టుకుంటాను దీన్ని. ఒక స్టైల్ మార్చాను దీనిది. అండ్ కొంచెం దానికి తీసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఐటాలిక్స్ పెట్టుకున్నా. ఇవేమేం చేశానో నాకు ఐడియా లేదు. నాకు గుర్తులేదు కదా! నేను ఇదే ఫార్మాటింగ్ తీసుకొని ఇంకో ఏరియాలో అప్లై చేయాలంటే నేను ఫార్మాట్ పెయింటర్ అనేది వాడతానండి. సో, ఫార్మాట్ పెయింటర్ ఏం చేస్తుందంటే ఇది సెలెక్ట్ చేశాననుకోండి. ఇది సెలెక్ట్ చేసినప్పుడు దీన్ని క్లిక్ చేస్తే నేను దీని ఫార్మాటింగ్ ఏదైతే ఉన్నదో నేను అది తీసుకెళ్ళి ఇంకెక్కడైనా కూడా అప్లై చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెయింటర్ క్లిక్ చేస్తే ఐ వాంట్ టు అప్లై దీని ఫార్మాటింగ్ ఏదైతే ఉన్నదో తీసుకొని దీనికి అప్లై చేయాలని ఉన్నది నాకు. సో, ఇక్కడ ఒక కర్సర్ మనది మారింది చూస్తే మీరు. సో, ఇది మారిన కర్సర్‌ని తీసుకొని ఇది సెలెక్ట్ చేస్తే దీని ఫార్మాటింగ్ ఏదైతే ఉన్నదో దానికి కూడా అప్లై అయిపోయింది మనకి. ఓకే. సో, నేను మళ్ళా రీడూ చేయక్కర్లేదు దీని ఫార్మాటింగ్ అంతా. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫార్మాట్ పెయింటర్ అనమాట. ఇప్పుడు నేను ఇంకోటి ఫార్మాట్ పెయింటర్‌లో ఏం చెప్పాలనుకుంటే అన్‌డూ చేస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్. ఫార్మాట్ పెయింటర్‌లో ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మనం సింగిల్ క్లిక్ చేయొచ్చు లేకపోతే డబుల్ క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫార్మాట్ పెయింటర్‌ని సింగిల్ క్లిక్ చేశాననుకోండి. నేను ఏదైతే ఫార్మాటింగ్ స్టోర్ చేసుకున్నానో అది నేను డాక్యుమెంట్‌లో ఓన్లీ ఒక్కసారి అప్లై చేయగలుగుతాను సింగిల్ క్లిక్ చేస్తే. అదే నేను డబుల్ క్లిక్
చేస్తే ఆ ఫార్మాటింగ్‌ని నేను మల్టిపుల్ ప్లేసెస్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మనం చూద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ క్లిక్ చేశాను ఇప్పుడు. ఓకే. సింగిల్ క్లిక్ చేస్తే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిటికి అప్లై చేయాలందనుకోండి. ఈ లైను, ఈ లైన్‌కి. ఇలా నేను తీసుకొని దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఒక్కసారే అప్లై చేయగలుగుతాను. నా కర్సర్ వెళ్ళిపోయింది మళ్ళా మారిపోయింది ఇక్కడి నుంచి. ఓకే. ఇది అన్‌డూ చేసి డబుల్ క్లిక్ చూపిస్తా మీకు. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేశాననుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ అప్లై చేయాలనుంది, ఇక్కడ అప్లై చేయాలనుంది. బట్ ఒక్కసారి చేసేటప్పటికి సింగిల్ క్లిక్‌తో వెళ్ళిపోతుంది కర్సర్. నేను మళ్ళా సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. సో, అది చేయకుండా మనం డబుల్ క్లిక్ చేసుకుంటే ఒక్కసారి అప్లై చేసేసాక మీరు నోటీస్ చేస్తారంటే ఇంకా ఇట్ ఈస్ హోల్డింగ్ ద ఫార్మాటింగ్ అనమాట. సో, నేను దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అయిపోయాక కూడా ఇంకా అవైలబుల్ ఉన్నది నాకు. సో, దాన్ని మళ్ళా కూడా నేను అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. సో, అది సింగిల్ క్లిక్ అండ్ డబుల్ క్లిక్‌కి ఉన్న డిఫరెన్స్ మనకి. సో, మీరు మల్టిపుల్ ప్లేసెస్‌లో డాక్యుమెంట్‌లో అప్లై చేయాలి అనుకుంటుంటే దాన్ని డబుల్ క్లిక్ చేసి పెట్టుకోండి మీరు. ఓకే. ఇది ఫార్మాట్ పెయింటర్ అనమాట. సో, ఓకే. నౌ లెట్ అస్ కమ్ బ్యాక్ టు ఇక్కడ పారాగ్రాఫ్‌లో ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో మనం. ఓకే. సో, ఇది నా మెయిన్ టైటిల్ కాబట్టి నేను ఓకే. ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ మనకి ఉన్నది కాబట్టి ఒకవేళ దీని నుంచి మనం రిమూవ్ చేసేయాలంటే వెళ్లి నేను మళ్ళా ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేకపోతే నా కీబోర్డ్ మీద ఎస్కేప్ బటన్ కూడా టైప్ చేయొచ్చు. ఓకే. సో, నేను వెళ్ళిపోయి రిమూవ్ చేసేసాను. అది వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా మెయిన్ టైటిల్ అనుకోండి. కొంచెం నేను దీనిది సైజ్ పెంచి పెట్టుకుంటాను. దిస్ ఈజ్ మై మెయిన్ టైటిల్. నౌ ఈ మెయిన్ టైటిల్ లోపల నాకు మళ్ళా సబ్ టైటిల్స్ ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇన్ ఇండియా, లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇన్ యూఎస్. బట్ నాకు ఓవరాల్ ఏం కావాలంటే కౌంట్ ఆఫ్ ఆల్ ద సిటీస్ ఇన్ ద వరల్డ్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ 6తో ఎండ్ అయింది కాబట్టి నాకు ఇక్కడ 1 నుంచి మళ్ళా స్టార్ట్ అవ్వటం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు నా కౌంట్ డిస్రప్ట్ అవుతుంది అక్కడ. సో, నాకు ఐ వాంట్ ద కౌంటింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ వేర్ ఎవర్ ఇట్ స్టాప్డ్. సో, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ నాకు 7 నుంచి కావాలి అనేది నా ఆప్షన్ ఇక్కడ. అది ఎలా చేయొచ్చు అనేది చూద్దాం ఇక్కడ. సో, మనం ఈ నంబర్‌ని సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మనం ఈథర్ ఇక్కడ రైట్ క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడికెళ్ళి ఇక్కడ సెట్ నంబరింగ్ వాల్యూ అనే ఆప్షన్‌కి కూడా వెళ్ళొచ్చు. ఓకే. ఈథర్ అదైనా చేయొచ్చు. లేకపోతే నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుంటా అనమాట దీని మీద. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ వస్తున్నాయి. కంటిన్యూ నంబరింగ్ అనే ఆప్షన్ వస్తుంది. కంటిన్యూ కొడితే నేను లాస్ట్ ఎక్కడి నుంచి అయితే ఎండ్ అయిందో దాని నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో, ఇది 1, 2 నుంచి మారిపోయి మనకి ఇప్పుడు 7 అండ్ 8 అయిపోయిందండి. ఓకే. కంటిన్యూ నంబరింగ్ ఒక ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ రీజన్ నాకేమనిపించిందంటే ఇది 7 నుంచి స్టార్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడి నుంచి సెలెక్ట్ అయినాయి కదా! ఇప్పుడు నాకు ఇది 7 నుంచి స్టార్ట్ అవ్వద్దు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ తెలుసు ఇక్కడ ఇంకొన్ని సిటీస్ యాడ్ చేస్తాను. ఇంకో 3 సిటీస్ యాడ్ చేస్తాను ఇక్కడ అని నాకు ఒక ఐడియా ఉన్నదనుకోండి. ఐ నో దట్ దిస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 7, 8, 9 అయిపోయింది. ఇది 10 నుంచి స్టార్ట్ అవ్వాలనే ఐడియా నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి. ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఏం చేయొచ్చంటే ఇక్కడ ఇంకో నంబరింగ్ ఆప్షన్ ఉందన్నమాట. సెట్ నంబరింగ్ వాల్యూ అనే ఆప్షన్ ఉన్నది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం ఇక్కడి నుంచి డైరెక్ట్‌లీ మనం ఒక నంబర్ సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 నుంచే స్టార్ట్ అవ్వాలి అంటే నేను 10 అని టైప్ చేసుకొని ఓకే నొక్కొచ్చు. సో, ఈ 2 మాత్రం 10, 11 నుంచి స్టార్ట్ అయిపోతాయి మనకి. ఓకే. సో, అలాగా మీరు ఈథర్ కంటిన్యూ చేయొచ్చు ఫ్రమ్ వేరెవర్ ఇట్ వాస్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ స్టార్ట్ ఫ్రమ్ 1 ఆర్ స్టార్ట్ ఫ్రమ్ అ సెట్ వాల్యూ దట్ మీరు సెట్ చేసుకునే వాల్యూ నుంచి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇది మళ్ళా కంటిన్యూ నుంచి 1 నుంచి కావాలనుకోండి. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉన్నది. కంటిన్యూ నంబరింగ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఫర్ సమ్ రీజన్ నాకు ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి. ఇది మళ్ళా క్లిక్ చేసుకుంటే రీస్టార్టెడ్ 1 అనే ఆప్షన్ కూడా వస్తుంది. సో, ఇది రీస్టార్ట్ కూడా చేసేసుకోవచ్చు మనం ఇక్కడి నుంచి. నాకు నా సినారియోకి కంటిన్యూ నంబరింగ్ అనేది ఆప్షన్ నచ్చింది. సో, నేను కంటిన్యూ సెలెక్ట్ చేసుకుంటా ఇక్కడి నుంచి. ఓకే. అది మనం కంటిన్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుందాం. కంటిన్యూ నంబరింగ్ పెట్టుకున్నాక ఓకే. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇది మన బుల్లెట్స్ అయిపోయింది అండ్ నంబరింగ్ అయిపోయింది. సో, మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక మల్టీ లెవెల్ లిస్ట్ అనేది నేర్చుకునే ముందు మనం ఇది అర్థం అవ్వటానికి కాన్సెప్ట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండెంటేషన్ అనమాట. ఓకే. ఇండెంటేషన్ అర్థం చేసుకోవడానికి ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం అలా రీకాపీ చేసి పెట్టుకుందాం ఈ కంటెంట్‌ని. దీని కింద మనం ఇప్పుడు ఫర్ ఆల్సో నాకు ఇక్కడ 9 వచ్చిందనుకోండి. నాకు వద్దంటే నేను మళ్ళా బ్యాక్ స్పేస్ నొక్కేస్తాను. ఎంటర్ కొడతాను. ఓకే. ఇప్పుడు నేను దీన్ని మళ్ళా ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఓకే. ఇది మళ్ళా చూసారంటే మీరు రీనంబరింగ్ స్టార్ట్ చేసింది. నాకు అసలు నంబరింగే వద్దు అంటే నేను మొత్తం ఆల్ టుగెదర్ నంబరింగ్ నన్ అని సెలెక్ట్ చేస్తా. ఓకే. నాకు అసలు ఏ నంబరింగ్ వద్దు దీని కింద. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మల్టీ లెవెల్ లిస్ట్ అర్థం చేసుకోవటానికి
దీని కింద ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మళ్ళీ మనం ఇంకో యాక్చువల్లీ నెక్స్ట్ పేజ్కి ఎంటర్ చేసుకుందామండి. నెక్స్ట్ పేజ్ని ఎంటర్ చేయాలంటే ఈధర్ నేను ఎంటర్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం బ్రేక్ పేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి, అది మనం ఈవెన్చువల్లీ సబ్సీక్వెంట్ టాపిక్స్లో నేర్చుకుందాం. ప్రస్తుతానికి మనం అది ఇంకా నేర్చుకోలేదు కాబట్టి నేను జస్ట్ ఎంటర్ అనే ఆప్షన్ వాడాను అండ్ ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద నెక్స్ట్ పేజ్ 2 ఆఫ్ ద పేజ్ 3 ఆఫ్ ద డాక్యుమెంట్ అనమాట. అది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కింద పేజ్ 3 ఆఫ్ 3 అని. సో ఇప్పటివరకు మనకు త్రీ పేజెస్ వాడామన్నమాట. సో నేను ఒక నెక్స్ట్ పేజ్కి వచ్చాను, కొంచెం ఫ్రెష్ టాపిక్ స్టార్ట్ చేద్దామని. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ సమ్ రీజన్ నాకు బెంగళూరు కింద ఐ వాంట్ టు ఆల్సో లిస్ట్ బెంగళూరు లోపల ఉన్న రీజన్స్ అండ్ హైదరాబాద్ లోపల ఉన్న రీజన్స్ అలాంటివి నేను టైప్ చేయాలనుకుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బెంగళూరు లోపల ఉన్నవి నేను టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ నగర్, జేపీ నగర్, ఓకే, అండ్ ఎంటర్ నొక్కాలి మనం ఈచ్ టైం, జయనగర్. ఓకే, ఇది బెంగళూరు లోపల. హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి ఇలాంటివి ఏమైనా లొకాలిటీస్ ఉన్నాయనుకోండి, ఇంకేమైనా నాకు ఇంకా పెద్ద అన్ని ప్లేసులు తెలియవు, సో నేను ఒకటి గచ్చిబౌలి టైప్ చేసి పెడతాను ప్రస్తుతానికి. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే ప్రాబ్లము, ఇది నాకు దీనికి ఇప్పుడు నంబరింగ్ ఇవ్వాలనుకోండి, ఇది నేను మొత్తం నంబరింగ్ ఇచ్చేసానంటే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి ఇది 1 2 3 ఈ ఆర్ఆర్ నగర్, జేపీ నగర్, జయనగర్ వచ్చేసి నాకు దే ఆర్ ప్లేసెస్ బెంగళూరు లోపల ఉన్న ప్లేసెస్ కదా. సో దట్ ఈస్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ అనమాట మనకి, ఎందుకంటే అవి ఏవైతే ఉన్నాయో బెంగళూరు లోపల ప్లేసెస్. సో నాకు ఇలా లిస్ట్ ఇలా అయితే వద్దు, ఎందుకంటే నాకు మల్టీ లెవెల్ లిస్ట్ కావాలంటే బెంగళూరు లోపల ఇంకో లిస్ట్ క్రియేట్ చేయాలంటే లిస్ట్ విదిన్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనం అది ఎలా చేద్దామో చూద్దాం. ఓకే, నేను దీన్ని జస్ట్ అండూ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైజాగ్ తీసేద్దాం, ఎందుకంటే దీని ఇండెంటేషన్ సరిగ్గా లేదు. ఆ ఇండెంటేషన్ ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఏంటంటే, ఇప్పుడు మనకు ఇండెంటేషన్ అంటే బేసికలీ నా లిస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో, ఇది లిస్ట్ ఐటమ్ అనుకోండి, నా లిస్ట్ ఐటమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వర్డ్ డాక్యుమెంట్లో అనేది ఇండెంటేషన్. ఓకే, సో బేసికలీ నా బెంగళూరు అనేది ఇక్కడ లెఫ్ట్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఎంటర్ నొక్కాను అనుకోండి, ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఆర్ఆర్ నగర్ కూడా బెంగళూరు ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆర్ఆర్ నగర్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది, జేపీ నగర్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది, జయనగర్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. బట్ నాకు తెలుసు ఈ 3 ఏవైతే ఉన్నాయో బెంగళూరు లోపల ఉన్న ఐటమ్స్ అని. ఓకే, అప్పుడు మనం ఈ మల్టీ లెవెల్ లిస్ట్ అప్లై చేయడానికి మనం ఏం చేయాలంటే వీటికి మనం ఇండెంటేషన్ ఇచ్చుకోవాలి. ఇండెంటేషన్ ఇచ్చుకోవటం అంటే ఏంటి? సో నా ఇండెంటేషన్ అంటే బేసికలీ మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇండెంటేషన్ బట్టి మల్టీ లెవెల్ లిస్ట్ని ఒకటి అప్లై చేస్తుంది. అది మల్టీ లెవెల్ లిస్ట్ అంటే హౌ డస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఐడెంటిఫై ఇన్ ద బ్యాక్గ్రౌండ్ దట్ ఆర్ఆర్ నగర్, జేపీ నగర్, జయనగర్ ఈ 3 ఏవైతే ఉన్నాయో అవి బెంగళూరు లోపల ఉన్న ఐటమ్స్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది, ఆ ఐడెంటిఫికేషన్ కోసం మనం ఇండెంటేషన్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇండెంటేషన్ ఏంటంటే ఇది మెయిన్ లిస్ట్ అనమాట. బెంగళూరు అనేది మెయిన్ లిస్ట్. ఈ మెయిన్ లిస్ట్ లోపల 3 ఐటమ్స్ ఉన్నాయి. సో ఏం చేస్తామంటే మనం ఈ సబ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇండెంటేషన్ ఇచ్చుకుంటాం. దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇండెంట్ ఆప్షన్ అవుతుంది, ఇంక్రీజ్ ఇండెంట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేశానంటే ఒకటి కొంచెం రైట్కి వెళ్ళిపోతుంది. ఓకే, అలాగే నేను ఈ 3 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మూడింటిని కూడా రైట్ ఇండెంటేషన్ చేసుకుంటాను. అండ్ దీన్ని మనం ఏమంటామంటే సింగిల్ ఇండెంటేషన్ అంటాం, ఎందుకంటే నేను ఒక్కసారి చేశాను కాబట్టి సింగిల్ ఇండెంటేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే కర్సర్ పెట్టి ఇంకోసారి ఇండెంట్ చేశానంటే దీన్ని డబల్ ఇండెంటేషన్ అంటాం, అలాగే 4 టైమ్స్ అలా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జస్ట్ సింగిల్ ఇచ్చుకుంటున్నాను. ఇది ఎలా అయితే ఇంక్రీజ్ అయిందో నేను దీన్ని డిక్రీజ్ చేయడానికి డిక్రీజ్ నొక్కుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సింగిల్ ఇండెంటేషన్ మాత్రమే ఎందుకు ఇస్తున్నానంటే దీస్ ఆర్ లొకేషన్స్ ఇన్సైడ్ ద మెయిన్ లిస్ట్ కాల్డ్ బెంగళూరు. ఓకే, అలాగే గచ్చిబౌలి వచ్చేసి హైదరాబాద్ లోపల ఉన్న ఐటమ్స్, హైదరాబాద్ లోపల ఉండే లిస్ట్లో ఇంకో లిస్ట్ అనమాట ఇది. ఇప్పుడు ఫర్ సమ్ రీజన్ నాకు ఆర్ఆర్ నగర్ లోపల ఉన్న లొకేషన్స్ కూడా లిస్ట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్లేసులు పెద్ద, ఓకే, జస్ట్ ఎక్స్ అని టైప్ చేస్తాను, ఇంకోటి వై అని టైప్ చేస్తానండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇవి ఆర్ఆర్ నగర్ లోపల ఉన్న లొకేషన్స్ మళ్ళా. ఓకే, సో మెయిన్ లిస్ట్ వచ్చేసి బెంగళూరు లోపల మనకున్నది ఆర్ఆర్ నగర్, జేపీ నగర్, జయనగర్. ఓకే, అండ్ ఆర్ఆర్ నగర్ లోపల వచ్చేసి మనకి ఎక్స్ అండ్ వై అని ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టు కన్వే దట్ ఈ ఎక్స్ వై వచ్చేసి ఆర్ఆర్ నగర్ లోపల ఉన్నాయి అనేది మనం మైక్రోసాఫ్ట్ వర్డ్కి కన్వే చేయటానికి దీనికి ఇంకో ఇండెంటేషన్ ఇచ్చుకుంటాం మనం, ఇంకో లెవెల్. ఓకే, అలాగే వై కూడా ఇంకో లెవెల్ ఇచ్చుకుంటా. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే
మనకి ఇంకా ఏమి ఒక నంబర్స్ కూడా అసైన్ చేయకుండా మనకు ఒక హ్యూమన్ లెవెల్‌లో మనకు ఒక ఐడియా వస్తుంది ఏంటంటే, ఓకే. ఈ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ ఇవన్నీ సిమిలర్‌గా ఉన్నాయి. ఓకే. ఇదొక కేటగరీ. నౌ ఇవొచ్చేసి ఈ 3 వచ్చేసి ఒక కేటగరీ. ఆర్ఆర్ నగర్, జేపీ నగర్, జయనగర్ వచ్చేసి ఒక కేటగరీ. గచ్చిబౌలి కూడా అదే కేటగరీ నుంచి లోపలొస్తుంది. ఈ ఎక్స్ఎక్స్ వైవై వచ్చేసి మళ్ళా ఇంకో కేటగరీ అని మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇలాగే మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా దీన్ని అర్థం చేసుకుంటుంది. సో, మనం మల్టీ లెవెల్ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఇండెంటేషన్ ఇవ్వాలి. ఈ ఇండెంటేషన్ బట్టి మనం ఈ ఆప్షన్ ఏదైతే ఉందో మల్టీ లెవెల్ లిస్ట్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది అప్లై చేసినప్పుడు ఏమొస్తుందంటే మనకి దిస్ విల్ బికమ్ నంబర్స్ అసైన్ అవుతాయి కదా! ఇందాక చూసినట్టే మనం 1, 2, 3, 4, 5 అలా అసైన్ అవుతాయి. దీనికి నంబర్స్ ఎలా అసైన్ అవుతాయి అంటే దిస్ విల్ బికమ్ 1, 2, 3, 4, 5 ఈ మెయిన్ ఐటెమ్స్. దీని లోపల వచ్చేసి దిస్ ఈస్ ఎ లిస్ట్ విదిన్ లిస్ట్. ఆర్ఆర్ నగర్, జేపీ నగర్, జయనగర్ ఈస్ ఎ లిస్ట్ విదిన్ బెంగళూరు. సో, దీస్ విల్ బికమ్ 1.1 అనమాట. 1.2, 1.3 ఓకే. అండ్ ఎక్స్ఎక్స్‌వైవై వచ్చేసి ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఇన్‌సైడ్ ఆర్ఆర్ నగర్. సో, ఆర్ఆర్ నగర్ నంబర్ వచ్చేసి 1.1 అయితే దీని నంబర్‌లు వచ్చేసి 1.1.1, 1.1.2 అని వస్తాయండి. అది మన ఇండెంటేషన్ అనే కాన్సెప్ట్. ఓకే. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండుండొచ్చు. బట్ జస్ట్ వీడియోని ఇక్కడ పాజ్ చేసుకొని మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. సో, ఫస్ట్ లెవెల్ ఆఫ్ లిస్ట్‌కి నో ఇండెంటేషన్ ఇస్తాం. ఓకే. నౌ ఆ లిస్ట్ విదిన్ ద లిస్ట్ మనం ఇంకా ఐటెమ్స్‌ని సెకండ్ లెవెల్ ఆఫ్ లేయరింగ్ ఆఫ్ ఐటెమ్స్‌ని లిస్ట్ చేద్దాం అనుకుంటే సింగిల్ ఇండెంటేషన్ ఇస్తాం. నౌ లిస్ట్ విదిన్ ఎ లిస్ట్ మనం టైప్ చేయాలనుకుంటుంటే డబుల్ ఇండెంటేషన్ ఇస్తాం. అలా వీ కెన్ కీప్ గ్రోయింగ్ ఇట్. మనం చాప్టర్స్, బుక్స్ చూసేటప్పుడు మనం కూడా చూస్తాం కదా! సబ్ టాపిక్స్ 1.1, 1.2 అలాగే 1.1.1 అలా వస్తూ ఉంటాయి కదా! సో, ఇది మల్టీ లెవెల్ లిస్ట్ అలా బెనిఫిషియల్ అనమాట. అది మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ రికగ్నైజ్ అవ్వటానికి ఈ ఇండెంటేషన్ అనమాట. మనకు తెలుసు ఇవి 3 ఏవైతే ఉన్నాయో బెంగుళూరు లోపల, ఇది ఉన్నది హైదరాబాద్ లోపల అని. బట్ దాన్ని మైక్రోసాఫ్ట్ వర్డ్‌కి కన్వే చేయటానికి మనం ఇండెంటేషన్ ఇచ్చుకుంటాం అనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నంబరింగ్ అప్లై చేసి చూద్దాం. ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని మనం ఇప్పుడు మల్టీ లెవెల్ లిస్ట్ అప్లై చేస్తే మనకు ఆ 1.1 ఏదైతే మనం అర్థం చేసుకున్నామో రావాలి కదా! సో, ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళా ఇందులో వేరియటీ ఆప్షన్స్ ఉన్నాయి. నాకున్న ఎగ్జాంపుల్‌కి ప్రకారం నాకు ఈ 1.1 అనే ఆప్షన్ మోర్ యూజ్‌ఫుల్ అనమాట. సో, ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా అంటే ఏమొస్తుంది మనకి? ఇప్పుడు మనం నోటీస్ చేసేదేంటంటే 1, 1.1.1 ఓకే. ఇక్కడ ఏమైందంటే మనకి ఇండెంటేషన్ కొంచెం మిస్‌ప్లేస్ అయిందండి. ఇప్పుడు మనకి ఇలా తప్పుగా వస్తోందంటే ఇప్పుడు 1 తర్వాత మనకు రావాల్సిందేంటి 1.1. ఇక్కడ ఏం ప్రాబ్లమ్ అయిందంటే ఇండెంటేషన్ మోర్ థాన్ వన్స్ డబుల్ ఇండెంటేషన్ ఎళ్ళిపోయింది ఇక్కడ. అందుకని. సో, ఇది మనం టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ద కరెక్ట్ వే ఏం చేయాలంటే జస్ట్ ఒకసారి ఇండెంటేషన్ రెడ్యూస్ చేసుకోవాలి. ఓకే. అలాగే సేమ్ వే హియర్ ఆల్సో 4 టైమ్స్ ఇండెంటేషన్ ఎళ్ళింది బై మిస్టేక్. అది మనం కాపీ పేస్ట్ చేసుకునేప్పుడు బేసికల్లీ ఇక్కడి నుంచి మనం కాపీ పేస్ట్ చేసుకునేప్పుడు కొంచెం ఆ ఎర్రర్ వచ్చింది మనకి. సో, దాన్ని మనం రెక్టిఫై చేసుకోవటానికి ఇక్కడ మనకి ఓన్లీ 1 ఇది 1, 1.1 సో, ఇక్కడ మనకి సింగిల్ ఇండెంటేషన్ చాలు. ఇక్కడ మనకి డబుల్ ఇండెంటేషన్ చాలు కానీ 4 టైమ్స్ వచ్చింది. సో, ఐ విల్ రెడ్యూస్ ఇట్ బై 2 టైమ్స్ యాక్చువల్లీ. ఓకే. దీన్ని కూడా నాకు 4 టైమ్స్ వచ్చింది. ఓన్లీ 2 టైమ్స్ చాలు. సో, ఐ రెడ్యూస్డ్ ఇట్ బై 2 టైమ్స్. ఇవి జేపీ నగర్, జయనగర్ వచ్చేసి మళ్ళా ఐ హావ్ టు రెడ్యూస్ ఇట్ బై 1 టైమ్. దీన్ని కూడా రెడ్యూస్ ఇట్ బై 1 టైమ్. గచ్చిబౌలి వచ్చేసి కూడా 1 టైమ్ రెడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు నోటీస్ చేశారంటే మీకు ఇది రీడబుల్ ఫార్మాట్‌లో ఉంది. బెంగళూరు 1, 1.1 ఆర్ఆర్ 1.1, 1.2, 1.3 వచ్చేసి జేపీ నగర్, జయనగర్, ఆర్ఆర్ నగర్. ఇది 2.1 వచ్చేసి గచ్చిబౌలి. నౌ విదిన్ ఆర్ఆర్ నగర్ వచ్చేసి 1.1.1, 1.1.2 వచ్చింది మనకి. ఓకే. ఒకవేళ బై మిస్టేక్ మీరు కాపీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇండెంటేషన్ మిస్టేక్ ఉండుంటే అలాగా మనకి ఎలా అయితే అపియర్ అయిందో అలా రావచ్చు. బట్ అదర్‌వైజ్ నో ప్రాబ్లమ్. దేర్ ఇస్ నథింగ్ టు వరీ. మీరు ఇక్కడ క్లిక్ చేసేసి ఆ ఇండెంటేషన్‌ని రిమూవ్ చేయొచ్చు. యాస్ పర్ యువర్ లిస్ట్. మీకు అర్థమవుతుంది మీ లిస్ట్ ఎలా కావాలి మీకు అనేది. సో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నదనుకోండి మీ నంబరు. యూ నో దట్ ఇండెంటేషన్ ఇక్కడ తప్పుగా ఉన్నది అని. సో, ఆ ఇండెంటేషన్ మీరు వచ్చేసి జస్ట్ చేంజ్ చేసుకోండి కొంచెం. ఓకే. అది చేంజ్ చేస్తే దాన్ని బట్టి మీకు ఈ లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో, మీకు ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. జస్ట్ ఏం చేస్తారంటే పాజ్ చేసుకొని ఒకసారి మీరు లిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఏదైనా చాప్టర్ నేమ్స్ గాని ఏదైనా అలాగా. మెయిన్ టాపిక్, ఆ మెయిన్ టాపిక్ కింద ఉన్న సబ్ టాపిక్స్ అండ్ ఆ సబ్ టాపిక్స్ కింద ఉన్న మళ్ళా సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు నంబరింగ్ ఇవ్వటానికి ట్రై చేయండి. అండ్ అది మాత్రం ఇండెంటేషన్ అప్లై చేసుకున్నాక మీరు మల్టీ లెవెల్ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే వర్డ్‌కి అర్థమైపోయిందేంటంటే బెంగళూరు ఒకటి మెయిన్ లిస్ట్ అనమాట. దాని లోపల ఈ 3 ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సబ్ లిస్ట్స్ అనమాట. హైదరాబాద్ ఒక లిస్ట్ ఐటము, దాని కింద ఉన్న గచ్చిబౌలి దాని సబ్ లిస్ట్ అనమాట. అండ్ ఈ ఆర్ఆర్ నగర్ లోపల ఉన్న ఎక్స్ఎక్స్‌వైవై వచ్చేసేమో ఇట్ ఈస్ ఎ సబ్ లిస్ట్ అండర్ ఆర్ఆర్ నగర్ అనమాట. అది మనకి వర్డ్ అర్థం చేసుకుంది ఇండెంటేషన్ వల్ల. ఓకే. సో, అలాగ మనం బుల్లెట్స్, నంబరింగ్, ఇండెంటేషన్
సారీ, ఇండెంటేషన్ అండ్ మల్టీ లెవెల్ లిస్ట్ చూసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ మిగిలిన పారాగ్రాఫ్ ఆప్షన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇవేం లేవన్నమాట, పెద్ద సింపుల్ టాపిక్సే ఇవి. సో నేనేం చేస్తానంటే జస్ట్ ఎంటర్ చేసుకుంటే నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి వేరే డాక్యుమెంట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ పేస్ట్ చేసుకుంటాను నేను. ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మెనీ టైమ్స్ మనం ఒకటి నోటీస్ చేస్తామంటే మన మెయిన్ డాక్యుమెంట్ హెడ్డింగ్ ఉన్నది ఏదైతే, దీన్ని సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే ఫిజికలీ హ్యాండ్ రిటర్న్ కాపీస్ మీద మనం ఏం చేస్తామంటే దాన్ని సెంటర్లో పెట్టుకుంటాం టైటిల్ని, లేకపోతే ఒక్కొక్కసారి రెజ్యూమే అనుకోండి రైట్ సైడ్ పెట్టుకుంటాం. సో మనం వర్డ్లో ఇది కూడా మార్చచ్చు అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ అలైన్మెంట్. ఈ మూడు మన అలైన్మెంట్ ఆప్షన్స్, లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, రైట్ అలైన్. సో నేను సెంటర్ నొక్కితే ఇప్పుడు లెఫ్ట్లో ఉన్నది, సెంటర్ నొక్కితే సెంటర్కి వస్తుంది, రైట్ మీద క్లిక్ చేస్తే రైట్కి వస్తుంది. సో సమ్ టైమ్స్ మనం రెజ్యూమేస్ కానీ ఏమైనా చేసేటప్పుడు మనం నోటీస్ చేస్తాం ఇదంతా రైట్ అలైన్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. కావాలంటే మనం లెఫ్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రైట్ అలైన్ పెట్టుకుంటా. అవి వచ్చేసి ఈ మూడు ఆప్షన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే జస్టిఫై అనే ఆప్షన్ అండి. సో మెనీ టైమ్స్ మనం స్కూల్స్లో చదివేటప్పుడు లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్కి జస్టిఫై అనేది చాలా ఆఫెన్గా వింటూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ ఫైనల్ ఇయర్ ప్రెజెంటేషన్ కానీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్ కానీ వీటిని ఏం చేయాలంటే వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు దాన్ని ఏదైతే ఉన్నదో మొత్తం దాన్ని ఒక బుక్లెట్లోకి ప్రింట్అవుట్ తీయమంటారు. సో మెనీ టైమ్స్ ఈ ప్రొఫెసర్స్ మీకు చెప్తూ ఉంటారు ఏంటంటే జస్టిఫై యువర్ టెక్స్ట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆ జస్టిఫై అనేది అంటే ఏంటి? ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు టీఎఫ్బిఎస్సి పారాగ్రాఫ్లో అన్ని లెఫ్ట్ నుంచి ఒకే చోట నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఈ వర్డ్ ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇది ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇది ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో చూడటానికి ఇట్ ఈస్ వెరీ క్లమ్జీ అనమాట. సో మనము ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు జనరల్లీ ఏం చేస్తారంటే టు సబ్మిట్ రిపోర్ట్స్ ఆర్ ఎనీథింగ్ దీన్ని జస్టిఫైడ్ టెక్స్ట్ చేస్తాం. అదేంటంటే అన్ని వర్డ్స్ రైట్ సైడ్ కూడా ఒకే చోట ఎండ్ అవుతాయి అనమాట. సో అది ఎలా చేయాలంటే సెలెక్ట్ చేసుకొని దీని పక్కన ఉన్న ఆప్షన్ కాల్డ్ యాజ్ జస్టిఫై, ఇది క్లిక్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది ఇక్కడ క్లీన్గా ఉన్నది ఇప్పుడు. ఓకే, సో ఇది మనీ టైమ్స్ రిపోర్ట్స్ తీసేటప్పుడు లేకపోతే డాక్యుమెంట్స్ అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైనా సబ్మిట్ చేసేటప్పుడు ఇలా జస్టిఫైడ్ టెక్స్ట్ మనం మెయింటైన్ చేసుకోమని చెప్తారు. ఓకే, అది వచ్చేసి జస్టిఫై ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ అనమాట. సో ఫర్ సమ్ రీజన్ నాకు ఏంటంటే ఇది చూసేటప్పుడు కొంచెం క్లమ్జీగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పేసింగ్ ఏదైతే ఉందో ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి వెళ్ళేటప్పుడు స్పేసింగ్ ఏదైతే ఉందో నాకు బాగా తక్కువగా అనిపిస్తుంది అనుకోండి, రీడబిలిటీ లేదు, కొంచెం స్పేసింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ అనమాట. సో ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 పెట్టుకున్నాను అనుకోండి, ఇంత వైడ్గా వస్తుంది 2.52. ఇది ఆడ్గా ఉన్నది నాకు కొంచెం 1.5 అనుకుంటా. సో 1.5 పెడతా. ఇది కూడా మళ్ళీ రీడబిలిటీ కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది స్పేసింగ్ ఆప్షన్ అనమాట. దీన్ని మీకు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఇక్కడ ఏం అర్థం చేసుకుందాం అంటే మెనీ టైమ్స్ మీరు నోటీస్ చేస్తూ ఉండొచ్చు మనం బుక్స్ రాసేటప్పుడు కానీ చాప్టర్స్ యునో ఏవైనా ఫిక్షనల్ బుక్స్ కానీ లేకపోతే ఈవెన్ టెక్స్ట్ బుక్స్ ఫర్ దట్ మ్యాటర్ చాలాసార్లు మనం ఏం నోటీస్ చేస్తామంటే పారాగ్రాఫ్ ఒక్కొక్కసారి ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుందండి, మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ఫస్ట్ లైన్ మాత్రం ఇలా మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఆప్షన్ మనం చేయాలంటే ఏం చేయొచ్చు, నేను వచ్చేసి ఇప్పుడు కర్సర్ టైప్ చేశాను, సారీ స్పేస్ బార్ నొక్కాను. స్పేస్ బార్ నొక్కేటప్పటికి ఇలా కనిపిస్తుంది నాకు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పారాగ్రాఫ్ కూడా కాపీ చేసి పెట్టుకుంటా జస్ట్ ఎగ్జాంపుల్కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో పారాగ్రాఫ్ కూడా ఉన్నది నాకు ఇక్కడ, అండ్ దీని ఫార్మాటింగ్ ఏదైతే ఉన్నదో ఫార్మాట్ పెయింటర్ వాడుతున్నాను నేను, ఎందుకంటే 2 పారాగ్రాఫ్లు ఒకేలాగా కనిపించడానికి నాకు. ఓకే, ఫార్మాట్ పెయింటర్ వాడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా నాకు ఒక 10-15 పారాగ్రాఫ్స్ ఉన్నాయనుకోండి, అండ్ నాకు అన్ని పారాగ్రాఫ్లు ఇలాగే స్టార్ట్ అవ్వాలి ఉందనుకోండి, నేను అన్ని చోట్ల వెళ్ళి నేను స్పేస్ బార్ నొక్కలేను. ఓకే, ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. సో అప్పుడు ఏం చేయొచ్చు మనం, దీన్ని ఇలా స్టార్ట్ చేయించాలి అంటే ఎలాగా, ఇది బ్యాక్ స్పేస్ నొక్కేసుకున్నా ఇప్పుడు నేను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ 2 పారాగ్రాఫ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్తే లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇందులో ఇండెంటేషన్ అని ఉంది. ఇందులో ఒక టైప్ ఆఫ్ ఇండెంటేషన్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ అని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెఫ్ట్లో 3 ఫర్ ఎగ్జాంపుల్ 3 సెంటీమీటర్స్ ఇచ్చాను అనుకోండి, మొత్తం నా 2 పారాగ్రాఫ్లు ఎంటైర్లీ 3 సెంటీమీటర్స్ షిఫ్ట్ అయిపోతాయి. ఓకే, చూడండి అది మనకు వద్దు, కానీ జస్ట్ ఎలా ఉంటుందో చూడండి, ఇలా వస్తుంది అనమాట. నాకు ఇలా వద్దు, ఐ వాంట్ ఓన్లీ నాకు ఫస్ట్ లైన్ మాత్రమే అదేంటి ఇండెంట్ అయ్యేలాగా కావాలి, నాకు ఫుల్ వద్దు. సో నేను దీన్ని బ్యాక్ టు 0 చేసేస్తాను అనమాట. ఐ డోంట్ వాంట్ ద హోల్ థింగ్ టు బి ఇండెంటెడ్, బట్ నాకు ఫస్ట్
ఫస్ట్ లైన్ కావాలి. సో అది ఎలా వస్తుందంటే ఈ స్పెషల్‌లోకి వెళ్తే ఫస్ట్ లైన్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫస్ట్ లైన్‌కి వచ్చేసి మనం సెంటీమీటర్స్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సెంటీమీటర్స్ చూస్తున్నాను అనుకోండి. ఓకే. 2 సెంటీమీటర్స్ నేను ఓకే నొక్కుతాను. సో నాకొచ్చేసి ఇప్పుడు పారాగ్రాఫ్ మొత్తం లెఫ్ట్ నుంచే స్టార్ట్ అయింది. ఓన్లీ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఎవ్రీ పారాగ్రాఫ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ ఇండెంటేషన్ వచ్చింది. సో ఇది కొంచెం రీడబిలిటీకి కొంచెం బెనిఫిషియల్‌గా ఉంటుంది మనకి. ఓకే. ఇది ఒక ఇంపార్టెంట్ ఆప్షన్. అండ్ ఇది కాకుండా మీకు లైన్ స్పేసింగ్‌లో వేరేవి డిస్కవర్ చేయాలంటే అది కూడా మీరు ప్లే అరౌండ్ చేయొచ్చు. పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు ఫర్ అ బేసిక్ బిగినర్ లెవెల్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్పేసింగ్ కూడా ఉంది ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ అనుకోండి పారాగ్రాఫ్ స్టార్ట్ చేసే ముందు ఇది నేను ఇంక్రీజ్ చేస్తే మీరు ఇక్కడ కింద నోటీస్ చేయొచ్చు. ఇది నేను ఇంక్రీజ్ చేసినప్పుడల్లా పారాగ్రాఫ్‌కి డిస్టెన్స్ పెరుగుతోంది. ఓకే. సో మీరు ఇది కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. బట్ బిగినర్ లెవెల్‌కి ఈ మాత్రం తెలిస్తే ఇట్ విల్ బి గుడ్ ఎనఫ్ అనమాట. సో నేను జస్ట్ క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఓకే. మనకిప్పుడు లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ కూడా అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే పారాగ్రాఫ్ వచ్చేసి కలరింగ్ ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇందాక ఇక్కడ చూపించినప్పుడు మీకు ఫాంట్ కలర్ చూపించాను. అదేంటంటే ఒక్కొక్క వర్డ్‌కి, ఒక్కొక్క లెటర్‌కి గాని ఆర్ వేరెవర్ ఐ వాంట్ టు అప్లై ఐ కెన్ అప్లై దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాత్రం నాకు బ్లూ కావాలంటే బ్లూ చేసుకోవచ్చు నేను. ఓకే. ఇదేమో ఫాంట్ కలర్ ఇదొచ్చేసి. ఇప్పుడు మనం ఇది పారాగ్రాఫ్ సెక్షన్‌లో ఉన్నాం కాబట్టి ఇక్కడున్న కలర్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ టు అప్లై కలర్ టు ద పారాగ్రాఫ్ అనమాట. ఇది ఇదొచ్చేసి ఇదొక పారాగ్రాఫ్ అండి. ఇదొక పారాగ్రాఫు. ఇది గూడా ఒక పారాగ్రాఫు. ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఇది చూసే ముందేంటంటే, దీన్నొక పారాగ్రాఫ్ అనే సింబల్ అనమాట ఇది. దీని ఫంక్షనాలిటీ వచ్చేసి ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ పిల్క్రో అనమాట. సో, దీని ఫంక్షనాలిటీ ఏంటంటే, ఇది టర్న్ ఆన్ చేస్తే నాకు ఏం కనిపిస్తుందంటే, వర్డ్ విల్ షో మీ వేరెవర్ ఈచ్ పారాగ్రాఫ్ ఈస్ ఎండింగ్. ఓకే. ఒక్కొక్క పారాగ్రాఫ్ వచ్చేసి ఎక్కడ ఎండ్ అవుతోందా అనేది నాకీ పిల్క్రో డెమాన్‌స్ట్రేట్ చేస్తుందనమాట. టర్న్ ఆన్ చేసి చూద్దాం దీన్ని. సో, నాకిక్కడ చూపిస్తుందేంటంటే, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఎండ్ అయింది. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఎండ్ అయింది. సో, లిస్ట్‌లో ఏమో ఇట్ రిగార్డ్స్ ఒక్కొక్క ఐటెమ్‌ని ఇట్ రిగార్డ్స్ ఇట్ యాస్ అ పారాగ్రాఫ్. మీరిక్కడ పైకెళ్లారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక మొత్తం సెంటెన్స్‌ని ఒక పారాగ్రాఫ్‌గా కౌంట్ చేస్తుంది. బికాజ్ మీరు ఎప్పుడైతే ఒక్కొక్కసారి కీబోర్డ్ మీద ఎంటర్ నొక్కుతారో మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో, అది మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఒక న్యూ పారాగ్రాఫ్‌గా బిగిన్ అవుతుంది. ఓకే. ఇట్ ఈస్ అ న్యూ సెంటెన్స్ ఆల్సో, బట్ ఆల్సో అ న్యూ పారాగ్రాఫ్ కూడా. ఓకే. సో, ఇది డిస్‌ప్లే చేస్తుందనమాట మనకి. సో, మనకిక్కడ తెలుస్తోందేంటంటే, ఈ పారాగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ ఎండ్ అవుతోంది. ఇక్కడ కూడా మధ్యలో ఒక స్పేసింగ్ ఉన్నది కానీ, ఇది కూడా ఒక పారాగ్రాఫే. ఇట్ ఈస్ ఎన్ పారాగ్రాఫ్ బట్ విత్ ఎంప్టీ స్పేసెస్ అనమాట. ఇది ఒక పారాగ్రాఫ్ ఇక్కడ ఎండ్ అవుతోంది. ఇప్పుడు నేను స్పేస్ బార్ నొక్కానంటే అది వచ్చేసి ఫర్దర్ ఎండ్ అవుతుంది కదా! సో, అలాగా అదొక పారాగ్రాఫ్ అనమాట. ఇదొచ్చేసి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో, దీస్ ఆర్ మై డిఫరెంట్ పారాగ్రాఫ్స్ అనమాట. అలాగా వర్డ్ విల్ ఐడెంటిఫై ఎక్కడైతే పారాగ్రాఫ్స్ ఉన్నాయో, ఎక్కడ ఎండ్ అవుతున్నాయో, అది మన కీబోర్డ్ మీద మనం కీని ప్రెస్ చేసిన దాన్ని బట్టి రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది మైక్రోసాఫ్ట్ వర్డ్. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి నాకేం కావాలంటే, ఈ పారాగ్రాఫ్‌కి కలర్ అప్లై చేద్దాం అనుకుంటుంటే, ఇక్కడ ఒక కలర్ ఆప్షన్ ఉంది. సో, నేనేమి పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ చేసుకోక్కర్లే. ఎందుకంటే, ఇట్ ఈస్ అ కమాండ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్‌సైడ్ పారాగ్రాఫ్ అనమాట. సో, దీని లోపల ఉన్నది కాబట్టి, నేను ఇక్కడ ఏ కమాండ్ అప్లై చేసినా అది మొత్తం పారాగ్రాఫ్‌కి అప్లై అవుతుందండి. మీరు మొత్తం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఇప్పుడేం చేస్తామంటే, దీనికి కలర్ అప్లై చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనెక్కడో ఈ పారాగ్రాఫ్‌లో ఎక్కడైనా కర్సర్ పెట్టుకున్నా. ఎనీవేర్ వితిన్ ద పారాగ్రాఫ్ పెట్టుకోండి మీరు కర్సర్. దానికి మొత్తం ఆ పారాగ్రాఫ్ మొత్తానికి కలర్ అప్లై చేసేస్తుందది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకొని గ్రే పెట్టుకున్నాననుకోండి. ఓకే. మొత్తం పారాగ్రాఫ్ అంతా గ్రే అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో నేను ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక బ్లాక్ కలర్ పెట్టుకున్నాననుకోండి. ఇలా వస్తుందనమాట. అండ్ ఈ పారాగ్రాఫ్‌లో నెక్స్ట్ ఇంకో దానికి మళ్ళా గ్రేనే కావాలనుకోండి. గ్రే వస్తుంది. కానీ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ వద్దు. ఈ పారాగ్రాఫ్‌లో ఏం కలరే వద్దు అసలనుకుంటే, నేను ఇక్కడికెళ్ళి ఇది వైట్ అనమాట. దీనికి 2 డిఫరెన్స్ ఉంది. ఇది అప్లై చేస్తే యాక్చువల్ వైట్ అనమాట. అండ్ మీకు కనిపించకపోవచ్చు కానీ అక్కడ ఒక కలర్ ఉంది అండ్ దట్ ఈస్ వైట్ కలర్. మీకసలు కలరే వద్దు అంటే నో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది అనమాట. ఓకే. సో, ఇలాగ పారాగ్రాఫ్‌కి నేను కలర్స్ కూడా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మనకి దీంతో పెద్ద ప్రస్తుతానికి అవసరం లేదు. సో, ఇది నేను టర్న్ ఆఫ్ చేసేసుకుంటాను. ఓకే. సో, కలర్ ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లోర్ చేసాం. అలాగే మళ్ళా మీరెళ్లి మోర్ కలర్స్ చూసుకోవచ్చు కావాలంటే. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బార్డర్. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ టైమ్స్ మనం రిపోర్ట్స్ సబ్మిట్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేటప్పుడు వీటికి పారాగ్రాఫ్స్‌కి మనం కొంచెం బార్డర్స్ ఇచ్చుకుంటాం స్టైలింగ్‌కి. ఈ బార్డర్ ఆప్షన్ క్లిక్ చేస్తే వెరైటీ ఉన్నాయండి. ఇక్కడ మనకి బాటమ్ బార్డర్ ఉంది, టాప్ బార్డర్ ఉంది, లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. సో, మనకి ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. నేనొచ్చేసి దీనికి కొంచెం లెఫ్ట్ బార్డర్ ఇచ్చుకుంటా స్టైల్ చేయటానికి. అలాగే దీనికి కూడా నేనొచ్చేసి
ఒక లెఫ్ట్ బార్డర్ ఇస్తాను. సో, ఇది చూసారంటే మీరు ఒక్కొక్కసారి రెఫరెన్సెస్ లాగా ఎక్కడైనా డాక్యుమెంట్స్‌లో మెన్షన్ చేసేటప్పుడు ఇలాగ కలర్ మనం ప్లేస్ చేసి ఒక లెఫ్ట్ మార్జిన్ ఇస్తాను దానికి ఇలాగ సారీ మార్జిన్ కాదు. దిస్ ఈస్ యాక్చువల్లీ బార్డర్. లెఫ్ట్ బార్డర్ ఇస్తామనమాట. సో, అలాగే ఇలా బార్డర్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. ఓకే. సో, ఇవొచ్చేసి మెయిన్‌లీ మన పారాగ్రాఫ్ ఆప్షన్స్. ఓకే. సో, మనం క్లిప్‌బోర్డ్, ఫాంట్ అండ్ పారాగ్రాఫ్ చూసాము. సో, మనం స్టైలింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాము. బట్ స్టైలింగ్ ఆప్షన్స్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లోర్ చేద్దాము. అండ్ ప్రైమరీలీ మీకు ఈ మాత్రం మీరు ఈ వీడియోలో మనం ఏదైతే నేర్చుకున్నామో ఇది మొత్తం మీరు పాజ్ చేసేసి ఇది ప్రాక్టీస్ చేశారంటే మీకు ఒక లార్జ్ ఫంక్షనాలిటీ వర్డ్‌లో ఏదైతే ఉన్నదో మీకు కార్పొరేట్‌గా గానీ, స్టూడెంట్‌గా గానీ, టీచర్‌గా గానీ వాడుకోవటానికి ఇది ఒక వెరీ గుడ్ బిగినింగ్ లెవెల్ ఇంట్రొడక్షన్ అనమాట. సో, ఇది కాస్త మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఆఫ్టర్ దిస్ దేర్ ఈస్ నాట్ టూ మచ్ అంటే వర్డ్‌లో ఫర్ ఎ బిగినర్ లెవెల్ టు లెర్న్. ఒకటేమో స్టైలింగ్ చూసుకుందాం అనమాట. అండ్ ఈ మిగిలిన ఆప్షన్స్ కమాండ్స్‌లో కొన్ని ఆప్షన్స్ మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు ఫర్ ఎ బిగినర్ లెవెల్. సో, అవి కూడా మనం సబ్సిక్వెంట్ వీడియోలో ఎక్స్‌ప్లోర్ చేద్దాము. అండ్ ఫర్ నౌ ఈ మాత్రం మీరు ప్రాక్టీస్ చేశారంటే యూ ఆర్ ఇన్ ఎ గుడ్ ప్లేస్ అనమాట. అండ్ ఒకటి మనం ఎళ్ళే ముందు ఏం చేద్దామంటే డాక్యుమెంట్ సేవ్ చేసుకోవటం కూడా నేర్చుకుందాం. సో, మీరు ఏదైతే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటున్నారో దాన్ని సేవ్ ఎలా చేయటం. ఓకే. దానికి మనం ఈ ఫైల్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. ఇది సేవ్ చేసే ముందు మనం సేవ్‌కి, సేవ్ యాస్‌కి మధ్యన డిఫరెన్స్ కూడా నేర్చుకుందాం. సో, మనం ఎప్పుడైనా కూడా డాక్యుమెంట్‌ని ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా సేవ్ చేయలేదు అంటే, మీరు సేవ్ క్లిక్ చేసినా, సేవ్ యాస్ క్లిక్ చేసినా సరే మీకు సేవ్ యాసే వస్తుంది. సో, ఫస్ట్ టైమ్ మనం ఎప్పుడైనా డాక్యుమెంట్‌ని సేవ్ చేసుకునేటప్పుడు మీరెప్పుడు దాన్ని సేవ్ యాస్ కింద సేవ్ చేయాలి. బికాజ్ ఈ డాక్యుమెంట్ కాపీ ఇప్పటివరకు అసలు క్రియేటే అవ్వలేదు. ఇది ఫస్ట్ టైమ్. సో, ఫస్ట్ టైమ్ మనం ఎప్పుడు కూడా సేవ్ యాసే క్లిక్ చేయాలి. ఓకే. సబ్సిక్వెంట్‌లీ మనం సేవ్ యాస్ చేసుకున్నాక, దీన్ని ఒక లొకేషన్‌లో సేవ్ చేసుకున్నాక, దాని పైన మనం ఈ డాక్యుమెంట్ మీద ఏదైనా ఫర్దర్ చేంజెస్ చేస్తే, దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో, ఆ సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన ఒరిజినల్ డాక్యుమెంట్ ఒకసారి మనం ఏదైతే సేవ్ చేసి పెట్టేసుకున్నామో, దాని మీద ఏమన్నా చేంజెస్ చేసి మళ్ళా సేవ్ చేసుకుంటే, అది మళ్ళా దాని పైన రీరైట్ చేసి దాన్ని సేవ్ చేస్తుందనమాట. ఓకే. దాన్ని ఇక్కడే చూద్దాం మనం. సో, ఫైల్‌కెళ్ళి ఇప్పుడు సేవ్ యాస్ ఎందుకంటే ఇది ఫస్ట్ టైమ్ సేవ్ చేస్తున్నా కాబట్టి నేను సేవ్ యాస్ అని క్లిక్ చేస్తా. ఓకే. ఇక్కడ మనకొచ్చేసి మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయండి వేర్ టు సేవ్ అనేది. మనం వన్ డ్రైవ్‌లో సేవ్ చేయటం అనేది మనం సబ్సిక్వెంట్ వీడియోస్‌లో నేర్చుకుందాం. ఎందుకంటే వన్ డ్రైవ్‌లో సేవ్ చేస్తే ఇట్ ఈస్ అ క్లౌడ్ లొకేషన్. సో, ఈ వన్ డ్రైవ్‌లో సేవ్ చేస్తే మీరు ఆ కొలాబరేట్ ఫీచర్ అనేది వాడొచ్చు. నేను బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో కొలాబరేట్ అనే కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరు వన్ డ్రైవ్‌లో సేవ్ చేసుకుంటే ఆ కొలాబరేషన్ అనేది మీరు యుటిలైజ్ చేయొచ్చు. నేను హౌ టు సేవ్ ఆన్ వన్ డ్రైవ్ అండ్ హౌ టు కొలాబరేట్ అనేది కూడా నెక్స్ట్ సబ్సిక్వెంట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే లోకల్‌గా ఎక్కడైనా సేవ్ చేసుకుందాం. క్లౌడ్‌లో కాకుండా మన లోకల్ డెస్క్‌టాప్ గాని, ల్యాప్‌టాప్‌లో సేవ్ చేసి పెట్టుకుందాం. అదెలా చేయాలా అంటే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, మనం ఏం చేద్దామంటే ఈ బ్రౌజ్‌కి ఆప్షన్‌కెళ్దాం. బ్రౌజ్‌కెళ్ళేటప్పటికి నాకున్న లోకల్ లొకేషన్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నాది జీ డ్రైవ్ ఉన్నది. మీకు మీ ల్యాప్‌టాప్, మీ డెస్క్‌టాప్ మీద ఏ డ్రైవ్స్ అయితే ఉన్నాయో ఆ డ్రైవ్స్ స్టోరేజ్ లోకల్ స్టోరేజ్ అంతా మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎళ్ళిపోయి డాక్యుమెంట్స్‌లో పెట్టుకుంటానండి. ఇంట్రొడక్షన్ టు ఎంఎస్ వర్డ్ అనేది నేను ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను. సో, దీనికొక టైటిల్ ఇవ్వాలి మనం ఫైల్ నేమ్. అండ్ సేవ్ యాస్ టైప్. జనరల్లీ ఈ టైప్‌లో మనం వర్డ్ డాక్యుమెంట్ అనే పెట్టుకుంటాం. ఎందుకంటే ఐయామ్ క్రియేటింగ్ ఎ వర్డ్ డాక్యుమెంట్. ఒక్కొక్కసారి కొంతమంది 97-2003 ఇలాంటి ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్ వచ్చేసి వాళ్ళు ఓన్లీ వర్డ్ 97-2003 వెర్షన్ వాడుతున్నారనుకోండి. మీరు మీ డాక్యుమెంట్‌ని ఆ వెర్షన్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎండ్‌లో మీరు దీన్ని షేర్ చేసినప్పుడు మేబీ వాళ్ళు ఈ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేటెస్ట్ వెర్షన్ లేదు కాబట్టి. వాళ్ళ దగ్గర పాత వెర్షన్ ఉంది కాబట్టి మేబీ యూ కెన్ సేవ్ ఇట్ అండర్ 97-2003. బట్ ఇన్వేరియబుల్లీ అది జరగదు. అందుకని మనం జనరల్లీ ఏం చేసేస్తామంటే వర్డ్ డాక్యుమెంట్ కిందే సేవ్ చేసుకుంటాం. ఒకవేళ మీకు మీ వర్డ్ డాక్యుమెంట్‌ని పీడీఎఫ్‌గా కానీ, ఎక్సెల్‌గా గానీ ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ అవి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ మనకి రైట్ నౌ. రైట్ నౌ వచ్చేసి మనం వర్డ్ డాక్యుమెంట్ కిందే సేవ్ చేసి పెట్టేసుకుందాం దీన్ని. ఓకే. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకున్నాక మనం సేవ్ అని పెట్టుకుందాం. సో, ఈ లొకేషన్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ సేవ్ చేసుకున్నారా అన్నది. ఓకే. అది సేవ్ చేసేస్తే అది సేవ్ అయిపోతుంది. సో, నేను మళ్ళా నా లోకల్ డాక్యుమెంట్స్‌కెళ్ళినప్పుడు ఇక్కడ ఈ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఏదైతే ఉన్నదో, ఈ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌కెళ్ళినప్పుడు నాకు గుర్తున్నది గదా! నేను ఎక్కడ సేవ్ చేసుకున్నానో, నాకు ఈ ఫోల్డర్ కింద సేవ్ చేసుకున్నట్టు నాకు బాగా గుర్తున్నది. సో, నేను దాన్ని జస్ట్ అక్కడికెళ్ళిపోయి ఇక్కడ నాది వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ కింద ఉన్నది. సో, నేను ఇక్కడ సేవ్ చేసుకున్నానని నాకు గుర్తున్నది కాబట్టి నేను ఇక్కడికొచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఎంఎస్ వర్డ్ అనేది వెతుక్కుంటా. ఇక్కడొచ్చేసింది. ఓకే. సో, ఇక్కడ సేవ్ అయి ఉన్నది అలాగా.
అండ్ ఇది సేవ్ చేయటం అనమాట. అండ్ మీరు నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఇప్పుడు సేవ్ యాజ్ క్లిక్ చేసాం. ఇప్పుడు మనకి సేవ్ యాజ్ చేసాం కాబట్టి ఒకసారి ఇది సేవ్ అయిపోయింది. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే మీకు కనిపిస్తుంది ఎక్కడ సేవ్ చేశారో అనేది. ఇక్కడ చూడండి లొకేషన్ అండ్ డాక్యుమెంట్స్ అని చూపిస్తోంది. ఓకే. గ్రేట్. సో ఇది మనకి సేవ్ అయింది. నేను ఫర్ సమ్ రీజన్ ఇప్పుడు దీనిపైన అడిషనల్‌గా ఇప్పుడు చేంజెస్ చేశాననుకోండి. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టేసి ఇక్కడ ఇంకేదో టైప్ చేశాను. ఎక్స్, వై ఓకే. జెడ్ ఏదో టైప్ చేసి నేనేవో చేంజెస్ చేశాను ఈ డాక్యుమెంట్‌కి. ఓకే. ఈ చేంజెస్ మళ్ళా నాకు సేవ్ అవ్వాలి అంటే అప్పుడు నేను వెళ్ళి ఫైల్ అండ్ సేవ్ క్లిక్ చేస్తా. ఇప్పుడు సేవ్ యాజ్ అవసరం లేదు. సేవ్ డైరెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఏదైతే డాక్యుమెంట్ మనకి సేవ్ అయి ఉన్నదో దాని పైన నేను ఏ చేంజెస్ అయితే చేశానో అవి కూడా అపెండ్ అయ్యి సేవ్ అవుతుంది. అది సేవ్ అనమాట మనకి. సో నేనెళ్ళి సేవ్ క్లిక్ చేయొచ్చు. అండ్ సేవ్‌కి ఒక మనకి కీబోర్డ్ షార్ట్‌కట్ కూడా ఏంటంటే కంట్రోల్ ఎస్ అనమాట. మీరు అదైనా చేయొచ్చు లేకపోతే ఇక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను వెళ్ళిపోయి ఇక్కడ క్లిక్ చేస్తున్నా సేవ్ అని. సో ఇప్పుడు నాకేమి లొకేషన్ చూపించదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో నేను చేసిన చేంజెస్‌ని కూడా యాడ్ చేసి మళ్ళా సేవ్ చేసింది. అది మనకి సేవ్ అనే ఆప్షన్. ఓకే. అది డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డాక్యుమెంట్ నేను ఓపెన్ చేసి ఏవో బోల్డ్ అని చేంజెస్ చేశాననుకోండి దీనికి. అండ్ నాకొక నా ఫీలింగ్ ఏంటంటే ఓకే. దీనికి నేను బోల్డ్ అని చేంజెస్ చేశాను. కానీ నేను ఈ చేంజెస్ చేసే ముందర ఏదైతే డాక్యుమెంట్ ఉందో నాకు అది కూడా కావాలి. ఈ చేంజెస్ చేసిన డాక్యుమెంట్ కూడా కావాలి అనుకుంటే అప్పుడు నేనేం చేయొచ్చంటే ఇదొక ఫైలు. ఇప్పుడు ఈ ఫైల్‌కి నేనేమో బోలెడన్ని చేంజెస్ చేశాను. ఓకే. చాలా చేంజెస్ చేశాను. ఓకే. ఏవేవో యాడ్ చేశాను నేను దీనిక్కడ. ఇప్పుడు ఈ యాడ్ చేసినవన్నీ గూడా నాకు ఒక కొత్త ఫైల్‌గా కావాలి. నాకు పాత ఫైల్ గూడా కావాలి అంటే అప్పుడు నేనేం చేయొచ్చంటే మళ్ళా ఫైల్‌కెళ్ళి దీన్ని సేవ్ యాజ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఈ ఫైల్ ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు నేను కొత్తగా చేసిన ఎడిటింగ్ ఏదైతే ఉన్నదో, అప్డేటింగ్ ఏదైతే ఉందో వెర్షన్ 2 అని పెట్టుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. వెర్షన్ 2 ఓకే. నేను మళ్ళా దీన్ని సేవ్ చేసుకోవచ్చనమాట. సో, అప్పుడు నాకేమవుతుందంటే ఇవేవైతే నేను యాడ్ చేశానో అది ఇంకో డాక్యుమెంట్ కింద సేవ్ అయింది. బికాజ్ నాకు ఒరిజినల్ కాపీని నాకు డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు. సో, నాకిక్కడ వచ్చేసి 2 ఫైల్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఓపెన్ చేశాననుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఓపెన్ చేస్తే మీరు స్క్రోల్ చేసి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన చేంజెస్ అన్నీ నాకు రాలేదు. ఏవో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే నేను సేవ్ యాజ్ చేయలేదు అప్పటికి. ఇప్పుడు నేను ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ చేశాననుకోండి. నాకు నా ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఉండిపోయింది. అండ్ ఇప్పుడు నేను దాని పైన అపెండ్ చేసిన చేంజెస్ ఒక న్యూ డాక్యుమెంట్ కింద సేవ్ అయినాయి ఇవి. ఓకే. సో, అది సేవ్ యాజ్‌కి మధ్యన డిఫరెన్సు. అండ్ ఇంకొకసారి గూడా మళ్ళా మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే అలా గూడా క్రియేట్ చేసుకోవచ్చు సేవ్ యాజ్ కింద. ఓకే. సో, ఇది మన మెయిన్ డిస్కషన్ ఈ ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సబ్సిక్వెంట్‌గా వచ్చి ఇవి కూడా చూసుకుందాం. స్టైల్స్ అండ్ మిగతా కమాండ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాము. బట్ ప్రస్తుతానికి మనం ఇది ఏదైతే ప్రాక్టీస్ చేసామో దీన్ని మాత్రం మీ సైడ్ నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇంతవరకు చేస్తే యూ విల్ బి వెరీ కంఫర్టబుల్ విత్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనమాట. అండ్ ద రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం నేర్చుకుందాం. అవి నేర్చుకుంటే ఒక బిగినర్ లెవెల్ కింద మీరు ఆహ్, ఆహ్, ఒక బిగినర్ లెవెల్‌లో ఏ నాలెడ్జ్ అయితే ఉండాలో మీ దగ్గర అది ఉంటుందనమాట. ఓకే. సో, ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అని హోప్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ వీడియోస్ కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. అవి కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. అప్పటి వరకు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఏమైనా డౌట్స్ గాని ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో డ్రాప్ చేయండి. నేను ఏవైతే డౌట్స్‌కి నేను ఆన్సర్ చేయగలుగుతానో ట్రై చేస్తాను నా లెవెల్ బెస్ట్. అండ్ ఇంకేమన్నా కూడా టాపిక్స్ కవర్ చేయాలంటే ఈవెన్చువల్లీ మీరు కామెంట్స్‌లో డ్రాప్ చేయొచ్చు. అవి కూడా నేను తెలుగులో, ఇంగ్లీష్‌లో రెండిట్లోనూ కవర్ చేస్తాను. సో, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు అవి కూడా డ్రాప్ చేయటానికి ఆ కామెంట్స్ గూడా. అండ్ యాజ్ యూజువల్ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో థట్ మేము ఇలాగే ఫ్రీగా మోర్ అండ్ మోర్ వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉండటానికి మాకు ఎంకరేజ్‌మెంట్ వస్తుంది. అండ్ వీ కెన్ పుట్ ఔట్ మోర్ ఫ్రీ కంటెంట్ ఇలాగనమాట. సో, ఫీల్ ఫ్రీ టు లైక్, కమెంట్ అండ్ షేర్ దిస్ వీడియో మీ ఫ్రెండ్స్‌తో కావాలంటే అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానెల్‌కి. అండ్ ప్లీజ్ టెల్ అస్ వాట్ అదర్ టాపిక్స్ కవర్ చేయటం మీకు కావాలి అంటే అవి కూడా చేస్తాం మేము ఎవెన్చువల్లీ. ఓకే అండి. ఓకే. సో, థాంక్ యూ. ఇది మాత్రం ప్రాక్టీస్ చేయండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. థాంక్ యూ. బాయ్ అండి అందరికీ.